అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మరి మేషరాశి వారికి ఈ మాసంలో జీవితం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? గృహయోగం, వాహనయోగం ఉందంటారా? మేషరాశి వాళ్ళకి ఈ మాసము కుటుంబ జీవితం చాలా బాగుంది. కుటుంబ స్థానాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడని చెప్పాను, రాశిలో. సప్తమాధిపతి రాశిలో ఉన్నాడని చెప్పాను. అంటే భార్య స్థానాధిపతి శుక్రుడు అంటే భార్య, స్త్రీ అని అర్థం. రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కటి కుటుంబ వాతావరణం ఉంటుంది. భార్య పిల్లల దృష్టిలో ఇతని విలువ పెరుగుతుంది. ప్లస్ వాళ్ళు కూడా ఇతనికి బాగా ఉపయోగపడతారు. లేదు స్త్రీ ఉంటే భర్త పిల్లల దగ్గర మంచి వాల్యూ ఉంటుంది. ఫైనాన్షియల్గా ఎవరికి ఏ డబ్బులు ఇవ్వకండి అని చెప్తున్నాను. ఎవరిని ఏం చెప్పినా సరే సరే అని చెప్పండి. కొద్ది రోజులు ఉగాది పోయినాక మేము ఒక వ్రతంలో ఉన్నాము, అది 48 రోజులు వ్రతాలు అవి ఇవి చెప్పి తప్పించుకోండి. లేదు అంటే నిష్ఠూరం వస్తుంది కాబట్టి ఏదో ఒక వ్రతము, పూజో ఏదో ఒక డేటు పెట్టి వాయిదా పెడుతూ రండి, మీరు తప్పించుకోండి. ఎవరైనా నమ్మితే సర్పదోష ప్రభావము చేతిలో ఉన్నది ఊడిపోతుంది. కాబట్టి ధన ప్రవాహం బాగానే ఉంది. ధన ప్రవాహం అంటే ఏమి? వీళ్ళ ప్రయత్నాలు తగినటువంటి సౌకర్యం వస్తుంది. లగ్జరీ వస్తుందంటే డబ్బు వస్తుందనే కదా అర్థం. ఊరికే రాదు కదా లగ్జరీ, డబ్బు ఉంటేనే లగ్జరీ వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ గా బాగుందని అర్థం. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని ప్రార్థించవచ్చు అంటారు? లక్ష్మీదేవి ఆరాధన, గరుడ ఆరాధన. గరుడ ఆరాధన కంపల్సరీ చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి లగ్నంలో శుక్రుడు, రాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవే. అదేవిధంగా గరుడ ఆరాధన చెప్పాను కాబట్టి గరుక్మంతుల వారు భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారు, పక్షుల్లో గరుక్మంతుని అని చెప్పాడు. సాక్షాత్ మహావిష్ణువే గరుక్మంతులు అని చెప్పాడు. కాబట్టి గరుడారాధన చేయడం వల్ల వీళ్ళకి సర్పదోషం ఉన్నటువంటి కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది. సాక్షాత్ శుక్రుడే స్వయంగా రాశిలో ఉన్నాడు కాబట్టి ఆ చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఎందుకుంటుంది? మృత సంజీవిని విద్య తెలిసినటువంటి ఏకైక దేవత శుక్రుడు, ఎవరికి తెలియదు. పరమశివుడి తర్వాత ఆయనకే తెలుసు మృత సంజీవిని విద్య, చచ్చినా బతికిచ్చేటువంటి విద్య. కాబట్టి వీళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తీసుకున్న జాగ్రత్త రెండే రెండు. ఒకటి, మనీ ఫ్లోటింగ్ ఇంకా పెరగాలంటే లక్ష్మీదేవి ఆరాధన, డైలీ పర్ఫ్యూమ్ యూస్ చేయాలి. లక్ష్మీదేవి ఆరాధన శుక్రుడు రాశులు ఉంటే డైలీ పర్ఫ్యూమ్ యూస్ చేయడము. ఈ రోజు వేసిన బట్టలు రేపు వేయకూడదు. డైలీ డ్రెస్సులు మార్చాలి. ఈ మాసం కనీసం వారానికి ఒక కర్చీఫ్ అన్న కొనాలి. అంటే వస్త్రం కొంటూ ఉండాలి. శుక్రుడు అనుకూలం అవుతాడు ఎప్పుడు కూడా. అంటే మనము షర్ట్లు, ప్యాంట్లు, చీరలు కొనలేకపోయినా కర్చీఫ్ కొంటే కూడా వస్త్రమే కదా. ఓ వైట్ కలర్ వచ్చేపు కర్చీఫ్ కొంటా ఉండాలి. ఇంట్లో ఎవరికొరకు ఉపయోగపడుతుంది, గిఫ్ట్ ఇవ్వచ్చు. గరుడ ఆరాధన. ఈ మనం ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ క్లియర్ చేసామంటే మీదంతా అనుకూలమే కదా. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని అనేది కొంచెం క్లమ్సీగా ఉంది. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉండదు. ఎందుకంటే రవి వచ్చాడు, కుజుడు వచ్చాడు, సంఘర్షణలో ఉంది. శనేశ్వరుడు అంత కంఫర్ట్గా ఫ్రీగా లేడు. కాబట్టి రవిగ్రహం వచ్చినప్పుడు ఆ రవితో ఉన్న గ్రహాలు బలహీనం అవుతాయి. వేడి విపరీతం కదా. రవితో గ్రహం కలిసి బూడిద ఉంటుంది, ఆడు ఇంకేం ఉండదు, గ్రహం ఉండదు. కాబట్టి శనేశ్వరుడు ఇక్కడ న్యూట్రల్ అయిపోయాడు. చక్కగా ఉంది మేషరాశి వాళ్ళకు ఏప్రిల్ మాసం. మరి ఆరోగ్యపరంగా దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చేయొచ్చండి. దూర ప్రయాణాలు ఉన్నటువంటి మంచి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇందులో 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటే ఫారెన్లో ఉన్నాడు శుక్రుడు. వెళ్ళి రావచ్చు. ఏదన్నా మంచి బ్యాంకాక్ లేదంటే శ్రీలంకో, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న దేశాలు కాకుండా వేరే దేశాలకు వెళ్ళి రావచ్చు. వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం ఉంటుంది. ఈ భారతదేశంలో కూడా దూర ప్రాంతానికి కూడా వెళ్ళి రావచ్చు. వెళ్ళొచ్చే సౌకర్యం ఉంది, ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మేము అంత డబ్బులు లేదండి, ఈయన దూర ప్రాంతాలు ఫారెన్ వెళ్ళమంటున్నాడు, లేదంటే హిమాలయాల టూర్ వెళ్ళమంటున్నాడు, సమ్మర్ స్టార్ట్ అయింది కదంటే ఎవరో చీటీ వేసి ఉంటారు. టూర్ సంబంధించిన చీటీలు వేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ అందరూ చీటీ సభ్యులందరూ కూడా ఆ చీటీ డబ్బులతో టూర్ వెళ్ళొస్తారు. ఒకేసారి డబ్బులు పెట్టిన కాదు, నెలకింత అని వేసి. అందులో ఒక వ్యక్తి పోలేడు, నా బదులు ఎవరైనా పంపిస్తాను, వీళ్ళకి వస్తుంది ఆఫర్. నువ్వు నాకు మళ్ళీ నువ్వు వెళ్ళిపో, ఆ టీ వేస్ట్ అవుతుంది. అట్లా వస్తాయి అవకాశాలు. కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. ఏప్రిల్ మాసం బాగుంది. కాలసర్పదోషం జాగ్రత్త తీసుకోవాలి. గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్గా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటే ఈ వృషభ రాశి వారికి ఏ వ్యాపారంలో బాగుంటుందంటారు? వృషభ రాశి వాళ్లకు మామూలుగా వృషభానికి అధిపతి శుక్రుడు, తులారాశి కూడా అధిపతి శుక్రుడే. ఈ రెండు రాశులు శుక్రుడివే. ఇప్పుడు తులారాశి అంటే ఏమి? త్రాసు. త్రాసు అంటే ఏమి? దాన్ని అనాదిగా భూమి పుట్టి మొదలు దాంతో వ్యాపారం చేసేది.
తక్కడ పడితే వాళ్ళు వ్యాపారం చేసినట్టు. కాబట్టి దానికి సంబంధించిన గ్రహము 12వ స్థానంలో ఉంటూ తులారాశిని చూస్తూ ఉంది. లాభస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార నైపుణ్యం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది తులారాశి వాళ్ళకి, మన వృషభ రాశి వాళ్ళకి అని చెప్పొచ్చు. కాబట్టి ఎటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో తేలుతుంది ఆ విషయం. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో 7వ స్థానం ఎలా ఉంది, శుక్రుడు ఎలా ఉన్నాడు, తులారాశి ఎలా ఉంది, ధనకారకుడైన గురు శుక్రులు ఎలా ఉందో చూడాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసుకోవాలనుకుంటే వీళ్ళ సామర్థ్యంతో అయినట్టు ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉంటారో వాళ్ళకి ఆయా వృత్తుల్లో అభివృద్ధి అనేది ఇప్పుడు వస్తుంది. ఫండ్ జనరేట్ అవుతుంది. బ్యాంక్ లోన్ ట్రై చేస్తే అవుతుంది ఇప్పుడు. లేదంటే వీళ్ళకి బ్యాంక్ లోన్ అంటే ఇప్పుడు బ్యాంకులే ఒకప్పుడు లోన్లు ఇస్తా ఉన్నాయి, నమ్మితే ఇస్తారు లేదంటే లేదు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ దండిగా వచ్చేస్తాయి. గోల్డ్ పెడితే అది కూడా లోనే కదా. బ్యాంక్లో ల్యాండ్ పెడితే డబ్బులు ఇస్తారు, గోల్డ్ పెట్టినా డబ్బు ఇస్తారు, అది కూడా లోనే లెక్క. మనం ఏదైనా ఒకటి పెట్టి షూరిటీగా తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు గురువు శుక్రుడు వేస్థానంలో ఉన్నాడు. శుక్రుడు అంటే మనకు గోల్డ్ డైమండ్స్ అంతా వస్తారు. గురు శుక్రుడు ఇద్దరు ధనకారకులే. కాబట్టి వీళ్ళకి కావాలని పెట్టుబడులు కూడా దొరుకుతాయి. పెట్టుబడులు దొరికినప్పుడు వీళ్ళకి ఇట్టే సామర్థ్యం బాగుంటుంది. మంచి ప్లానింగ్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళకున్నంత ప్లానింగ్ ఏ రాశికి ఉండదు. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి చేసేవాళ్ళు వృషభ రాశి వాళ్ళు. ఆలోచించుకుని ఏది చేయరు. జాగ్రత్తలు తీసుకోవాలని వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. ప్లాన్గా చేస్తారు, సక్సెస్ కూడా అవుతారు. గ్రహస్థితి అనుకూలం ఉన్నప్పుడు మనం ఇవే చెప్పాల్సింది. కొంతకాలం తర్వాత వృషభ రాశికి అన్ని గ్రహాలు ఇప్పుడు చెప్తున్న విధంగా తారుమారైనప్పుడు అప్పుడు జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది. ఈ మాసం బాగానే ఉంది, ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తున్నాను. మరి అన్ని రంగాల వారు ఈ మాసంలో ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అన్ని రంగాల వాళ్ళు, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ దైవాన్ని పూజించాలంటే గరుత్మంతుని ఆరాధించాలి. కాలసర్పదోషం నడుస్తూ ఉంది కాబట్టి గరుడారాధన ఎక్కువ చేసుకోవాలి. గరుడారాధన ఎలా చేసుకోవాలి కూడా చెప్పాను నేను. చక్కగా వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎదురుగానే ఉంటాడు కాబట్టి తిరుమలలో ప్రతి పౌర్ణమికి గరుడ సేవ చేస్తారు. ప్రతి పౌర్ణమికి గరుత్మంతుల వాహనం పైన వెంకటేశ్వర స్వామి ఊరేగింపు చేస్తారు. 4 మాడ వీధులు. వీళ్ళు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రావచ్చు. అద్భుతం, సర్పదోషం పోతుంది. ఒకవేళ మేము ఇంట్లోనే పెట్టి పూజ చేసుకుంటాము అంటే గరుడ విగ్రహం మన దగ్గర దొరుకుతుంది. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం మేము ఇస్తున్నాం. దానికన్నా తెప్పించుకోవచ్చు, తెప్పించుకోగలిగిన వాళ్ళు. లేదంటే గుళ్ళోకి వెళ్ళి చేసుకోవచ్చు, సేమ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి సలహా, పరిహారము. మిగిలినంతా బాగానే ఉన్నాయండి. దోషాలు ఎక్కువ చెప్పేది నీకు లేదు. ఇక్కడ ఉంటే మనం చెప్పొచ్చు, లేదంటే ఎట్లా చెప్తాం. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళు వెహికల్లో పడినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు వెహికల్ నాకు వెహికల్ తోలేదు రాదు, ఈయన వెహికల్ తోలేదు కేర్ఫుల్ అంటున్నాడని ఒక ఆయన అనుకుందాం. మిథున రాశి వాళ్ళు ఈయన పాటికి ఈయనతో ఏడో ఉంటాడు, తిక్కలోడు వస్తాడు, రాంగ్ రూట్లో వస్తాడు, ఏదో ఒక డాష్ కొట్టేసిపోతాడు. లేదు ఇంకేదో జారి పడ్డానికి. కుజుడు శని ఉన్నారు కదా, కుజుడు శని 10వ ఇంట్లో ఉన్నారు కదా. కాబట్టి ఏదో ఒకటి తగలడానికో, జారి పడ్డానికో, ఇంకేదో కట్టెలు చీల్చేటప్పుడు, లేదా ఇంకేదో చేసేటప్పుడు ఏదో ఒకటి తగలడానికో, ఇట్లాంటి గాయాలు అయ్యేదానికి అవకాశం ఉంది. కుజశనులు అంటేనే యుద్ధము, గాయాలు అని అర్థము. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. దానికి ఎక్కువగా రుద్రాభిషేకము లేదా శివాలయ దర్శనం ఎక్కువ చేసుకోవాలి. శివాలయాన్ని ఎందుకు దర్శనం చేసుకోవాలంటే శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఒక మెమరీ కార్డ్ లాగా. మనం అక్కడ చుట్టుపక్కల ఏది ఉంటే అక్కడ ఉన్న చెడ్డంతా లాగేస్తూ ఉంటుంది. ఒక మ్యాగ్నెట్ లాగా లాగేస్తుంది. పోనీ నెగిటివ్నే లాగుతుంది, పాజిటివ్ లాగదు. శివుడు హలాహలము పుట్టింది పాల సముద్రం చిలికినప్పుడు. హలాహలం లోకాలను దహించి అంటది. ఆటోమేటిక్గా ఆయన మింగేశాడు. అది ఎంత నెగిటివ్ అయినా సరే అంత ఆయన పాయసం లాగా తాగేస్తాడు. శివలింగం కూడా అంతే. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు శివాలయానికి ఎక్కువ వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచించాలి ఏం కావాలనేది. అక్కడ ఆలోచిస్తే నీట్గా అన్నిటి సొల్యూషన్స్ దొరుకుతాయి. అలా వెళ్ళడం వల్ల వీళ్ళకి తగిలేవి అవన్నీ కూడా ఆటంకాలు తగ్గుతాయి. ఇది గురుగారు, మరి ఈ మాసంలో మిథున రాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసంలో బాగుంటుంది అంటారు? నమ్మకూడదు అని ఏమైనా ఉంటాయి కదా అలా? పరధర్మం భయంకరమైనది, స్వధర్మం చాలా ఉన్నతమైనది. కాబట్టి పరధర్మం అంటే వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ తలదూర్చుకున్నా ఉంటే చాలు. వీళ్ళ లైఫ్ టైం వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ తలదూరుస్తారు. ఎక్కువ తలదూర్చి తలపోట్లు తెచ్చుకుంటూ ఉంటారు. అందున ఇప్పుడు తలకు కారకమైనటువంటి కుజుడు 10లో పోయి శనితో కలుస్తున్నాడు. షష్టాధిపతి, అష్టమాధిపతి. ఈ రాశికి 6వ ఇంటి వాడు షష్టాధిపతి, శత్రు రోగ రుణాలకు అధిపతి. అష్టమాధిపతి తీరని కష్టాలు ఇచ్చేవాళ్ళు. ఇద్దరు కలిసిపోయారు చేసే పనిలో. అంతెందుకండి, నాది మిథున లగ్నం. నేనే మిథున లగ్నం. నేను చేసిన టెంకర్ పనులు ఎవరు చేస్తుంటారు? నేను నోరు మూసుకుని నేను ఉండేది లేదు. ఎప్పుడు ఎవరికంటే వాళ్ళకి ఏదంటే అది చెప్పడము, ఏదేదో చేయడము, అవి నా నెత్తినేసుకోవడము, లాక్కోలేక పీక్కోలేక ఎన్నో అవస్థలు పడ్డా నేను. ఇన్ని చెప్తున్నాను కదా నేను. నాది మిథున లగ్నం, తులారాశి అనుకోండి.
అరే నాకు స్వీయ అనుభవం వచ్చింది, ఇంత చేసి కూడా నేను మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒకటి నేను ఇప్పుడు అలా చేసే తోడ్పాటు ఉంది కాబట్టి జ్యోతిష్యంలో ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నా. స్వయంగా నేనే మిస్టేక్స్ చేశాను కదా, నన్ను బుద్ధం తట్టుకుంటా, బా నువ్వు చేసిన మిస్టేక్లు ఎవరు చేయలేదు ఈ ప్రపంచంలో. ఇది ఆ రాశి ప్రభావం అది అలా చేస్తామన్నమాట. చేసి దాంట్లో ఇలా ఉంటుంది, మన చేతగాంతం ఇంత బాగుందా అని, ఇంత చేత కాకుండా ఉంటాం, అంత అవతలకి ఇంత సులభంగా ఏమారినామా అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యో మన వాళ్ళు అనుకోవడము, అది రాశి యొక్క స్వభావాలు అలా వస్తాయి. అందువల్ల అలర్ట్ కావాలి. షష్టాష్టమ ఇద్దరు కలిశారు కాబట్టి పోలీస్ సంబంధ కేసులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. పోలీస్ అంటే కుజుడు, అంటే సెక్యూరిటీ సంబంధించినటువంటి రక్షణ శాఖకి సంబంధించిన వాడు. శనేశ్వరుడు అంటే ఆయన కష్టాలకు అధిపతి, బాధకు అధిపతి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. జెన్యున్గా ఉండడం వల్ల మన పని మంది అందుకోవడం వల్లనే బెటర్, ఉత్తమం. కాబట్టి ఎవరికి అవకాశం ఏ విధంగా ఇవ్వకూడదు, మాట ద్వారా కానీ ఇంకే ద్వారా కానీ ఇవ్వకూడదు. మీకు అంత ఇబ్బందికరంగా ఉంటే 2 చేతులు నమస్కారం పెట్టండి, ఈ ప్రస్తుతానికి నేను ఏ విధంగానూ సహకరించలేను అని, అన్ని గేట్లు మూసివేయబడ్డాయని ఒక రెడ్ కలర్ బోర్డు పెట్టేయండి, ఏం నష్టం లేదు. వీళ్ళు ఈజీగా స్లిప్ అయిపోతారు మిథున రాశి వాళ్ళు. మరి గురుగారు, ఈ మాసంలో అన్ని రంగాల వరకు కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుంది? అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల ఎప్పుడు వీళ్ళకి సర్వదా శ్రేయోదాయకము. మిథున రాశికి 10వ స్థానము స్త్రీ రాశి, 2వ స్థానం స్త్రీ రాశే కాబట్టి మీకు ఇక్కడ ఒక మంచి ఆసక్తికరమైన విషయం చెప్తాను. చాలా మంచి విషయం ఇది. జయలలిత గారిది, తమిళనాడు ఎక్స్ సీఎం జయలలిత గారిది మిథున లగ్నం, సింహరాశి మిథున లగ్నం. ఆమె మిథున లగ్నం కదా, ఆమెను జయలలిత అంటే ఎవరు గుర్తుపట్టరా? అమ్మ అంటే గుర్తుపడతారు. అమ్మ అంటే జయలలిత గుర్తొస్తుంది. అమ్మ అంటే ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు. పార్టీలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా ఆమె ఫోటో ఉంటుంది. ఆమె చనిపోలేదు, అమ్మ అనే మాటలో బతుకుంది తమిళనాడులో. ఎందుకు అంటే ఆ మిథున లగ్నం కదా, 10వ స్థానము శుక్రుడు, 2వ స్థానం చంద్రుడు, 2 స్త్రీ గ్రహాలే. ఒక ఆడబిడ్డ పుట్టిందంటే ఆమె ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తుంటుంది, ఆడబిడ్డ పుడితే ఇంత డబ్బులని ఇమ్మీడియట్ అకౌంట్లో పడుతుంది. ఆ బిడ్డ చదువు, ఆ బిడ్డ అమ్మాయికి సైకిల్, కాలేజీకి వస్తే స్కూటరు, అమ్మాయి పెండ్లైతే గవర్నమెంట్ తరఫున పట్టు వస్త్రాలు, తాలిబొట్టు. ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇస్తున్న తాలిబొట్టు మంగళసూత్రంతో సహా. ఆ అమ్మాయి మళ్ళీ ఇంకొక ఆడబిడ్డ కనుక సేమ్ అదే ప్యాకేజ్ కంటిన్యూ అయిపోతుంది. మెడిసిన్స్ ఇచ్చింది, ఫుడ్ పెట్టింది, అమ్మ క్యాంటీన్స్. ఇంకేమి ఆమె ఎంత స్త్రీలకు ఎంత చేసింది, ఇటువైపు స్త్రీ రాశి, 2 స్త్రీ రాశులు ఎంత బలపరిచిందంటే ఆమె ఇంకా శాశ్వతంగా నిలిచిపోయింది. అంటే ఇక్కడ వచ్చేకాడికి సమాజం ఇప్పుడు వృషభ రాశి 10వ స్థానంలో, వృషభం అంటే ఏమి? పశువే కదా, పశువులు పంచింది పేదవాళ్ళందరికీ. ఆ రాశి కారకత్వం పనిచేసింది, బర్రెలు ఇచ్చింది, తిండి పెట్టింది. ఆడబిడ్డ పుట్టిందంటే ఇంకా తమిళనాడులో హ్యాపీ, పెళ్లిళ్ళు సులభంగా అయిపోయినాయి. ఎందుకంటే సగం ఏమే ఇచ్చేస్తా ఉంది పెళ్లి కావడానికి. అంటే రాసులను, కారకత్వాలను ప్రతి ఒక్కరు ఇలా బలపరుస్తూ ఉంటే జ్యోతిష్యం అవసరం లేదు. అందుకు తమకు 2వ రాశి, 12వ రాశిని బలపరచాలి. ఇది చేస్తే చాలు. ఏలినాడు ఉంటే ఆయన పని అయింది, మన పని మంది. మనం అందుకే పరోపకారం సమాజంలోకి వెళ్ళాలి. కాబట్టి మిథున రాశి వాళ్ళు స్త్రీ దేవతారాధన చేయాలి. చంద్రుడు అంటే తల్లే లెక్క, శుక్రుడు అంటే భార్య. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏ దేవతారాధన చేయాలి? ఇప్పుడు స్త్రీ దేవతారాధన చేయాలి. అంటే భార్యను బాగా చూసుకోవాలి, కూతురుంటే బాగా చూసుకోవాలి, సిస్టర్స్ ఉంటే బాగా చూసుకోవాలి. సమాజంలో ఇతర స్త్రీ పట్ల ఎంత రెస్పెక్ట్గా ఉంటే అంత మంచిది. ఒకవేళ వ్యతిరేకతలు ఎదురైనా కానీ పట్టించుకోకుండా వెళ్ళాలి. మిథున రాశి వాళ్ళకు ఇంకా గ్రహాలు పుంకాలకు ఇచ్చేస్తాయి. జయలలిత అమ్మవారే ఎగ్జాంపుల్, ఆమె మిథున లగ్నం. మరి విశేషంగా ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు గురుగారు? 2020 సంవత్సరం ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వాళ్ళకు ఎలా ఉంది అంటే, రీజన్గా ఒక చంద్రగ్రహణం జరిగింది. పాక్షిక చంద్రగ్రహణమే, కానీ జరిగింది మాత్రం చంద్రగ్రహణమే. పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఎట్లా జరిగినా కానీ అది చంద్రగ్రహణమే. ఈ రాశికి అధిపతి ఎవరు? చంద్రుడే. అంటే రాశ్యాధిపతికి అవస్థ వచ్చింది, ఒక కష్టం వచ్చింది అని అర్థం. ఈ చంద్రుడు ఏ గ్రహానికి శత్రువు కాదు,
చంద్రుడిని శత్రువుగా భావించే వాళ్ళ గ్రహాలు ఉంటాయేమో కానీ చంద్రుడు ఏ గ్రహాన్ని శత్రువుగా భావించడు. ఇప్పుడు తల్లి ఎవరికి శత్రువు? బిడ్డలకు శత్రువు ఎప్పుడు కానీ. తల్లిని బిడ్డలు సతాయిస్తారు కానీ బిడ్డలను ఎప్పుడు తల్లి సతాయించదు. చంద్రుడు అంతే. మరి ఈ చంద్రుడికి గ్రహణ రూపంలో, సూర్యుడికి గ్రహణ రూపంలో వస్తుంది. సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి. వీరిద్దరికి తల్లిదండ్రులకి కష్టాలు వస్తూ ఉంటాయని అర్థం ప్రకృతిలో. సూర్యగ్రహణం వచ్చినప్పుడు తండ్రికి, చంద్రగ్రహణం తల్లికి మనకు చెప్పుకోవచ్చు. మన తల్లికి ఇబ్బంది ఉందని చెప్పుకోవచ్చు. అందున అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయంలో కేతువు, సర్పదోషంలో ప్రస్తుతం గోచారం నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ చంద్రగ్రహణము అంటే కర్కాటక రాశి అని తీసుకుంటే ప్రాణ ఉత్పత్తి కారక రాశి కర్కాటక రాశి. ప్రాణ ఉత్పత్తి అంటే తల్లి కడుపున కదా ఎవరన్నా. శిశువు జన్మించే కర్కాటక రాశి అంటే చంద్రుడిదే కదా. సంతానకారకుడు గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. ఉచ్చస్థితి అంటే ఉన్నతంగా ఉంటాడు. సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి స్థానము తల్లి యొక్క గర్భము. అందుకే గురువు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు. అటువంటి రాశికి ఇప్పుడు గ్రహణము, కాలసర్పదోషం, 9లో శనేశ్వరుడు, రవి అంటే పితృదోషం ఉంది. పితృమాతృ దోషాలు 2 ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకు. అష్టమంలో రాహు వల్ల అన్ని జరిగినట్లే ఉంటాయి, ఏమీ జరగకుండా డ్రాగన్ అవుతూ ఉంటుంది. అంటే డ్రాగన్ కంట్రీ అంటారు చైనాని. డ్రాగన్ అంటే ఏదో ఒక సర్పం. ఒక డ్రాగన్ వీళ్ళకి 8లో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని గ్రహణాలు జరిగాయి కుంభరాశిలోనే. అంటే రాహు గ్రస్త గ్రహణాలు జరిగాయి. అవన్నీ కూడా కర్కాటక రాశి, సింహరాశికే సంకటంగా మారింది. కాబట్టి వీళ్ళు చాలా పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు తల్లి గర్భం ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుందా, సున్నితంగా ఉంటుందా? చాలా సున్నితంగా ఉంటుంది. కానీ అక్కడనే ప్రపంచ స్థాయి వీరులు పుడతారు. ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే. కాబట్టి ఈ కర్కాటక రాశి అంత ప్రాధాన్యత ఉంది, అంత సున్నితత్వం ఉంది. ఎంతో సున్నితమైన ఈ రాశికి గ్రహాలు ప్రస్తుతం కాపాడాల్సిన గ్రహం గురువు కూడా వ్యయంలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు. ద్వితీయంలో కేతు ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు. కాలసర్పదోషం ప్లస్ గ్రహణ ప్రభావం. ఇవన్నీ చెప్తున్నానంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను పరిహారాలు కూడా చెప్తాను. కర్కాటక రాశి యొక్క విలువ తెలియాలి ప్రపంచానికని మనం ఇప్పుడు చెప్తున్నాం. ఆ రాశి ఎంత గొప్పది అంటే ప్రాణ ఉత్పత్తి కారకం. అంటే ప్రపంచంలో పుడుతున్నటువంటి అది ఎవరైనా సరే, చీమ కానీ దోమ కానీ 84 లక్షల జీవరాశులకు ప్రాణ ఉత్పత్తి కారక రాశి. మాతృశక్తి. అందుకే తల్లి తండ్రి అంటే తండ్రి తల్లి అంటారు. ఎవరైనా సరే ఒక లేఖతోడైనా సరే అది ప్రయత్నిస్తుంది. ఉమ్మా ఉమ్మా అమ్మ అంటుంది. నేను ఒక ఓంకారం నుంచి ఒక వీడియో చేశాను. ఓం అనేది ఎలా ఏర్పడింది అనేటువంటి ఆ అక్షరం ఎలా ఏర్పడింది, దాని యొక్క మెటీరియల్స్ ఏంటి, ఏ వస్తువులతో తయారైంది. ఇప్పుడు ఒక చట్నీ కావాలంటే కొద్దిగా శనగ వేరుశనగ గింజలు, కొద్దిగా రాతి ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ కలుపుకొని నూరేసి కొద్దిగా నీళ్ళు పోస్తే చట్నీ వస్తుంది. అలా ఓంకారం ఎలా తయారైంది? ఓం అంటే ఆ ఊ ఉం, ఆ ఊ ఉం, ఈ 3 అక్షరాలతోనే ఓం ఏర్పడింది. ఆ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ. చివరిలో ఆ ఉంది కదా, అమ్మ. ఊ అమ్మ, నాన్న. నాన్నలో కూడా చివరిలో ఆ ఉంది కదా, అమ్మలో చివరిలో ఆ ఉంది కదా. తల్లి తండ్రి. ఆ అంటే తల్లి తండ్రి. ఊ అంటే ఏమి? గురువు. చివరిలో ఊ ఉంది కదా. దైవం చివరిలో ఉంది కదా. ఆ ఊ ఉం. అమ్మ నాన్నలో ఆ, గురువులో చివరి ఊ ఉం, దైవంలో చివరి ఉం. ఈ 3 కలిపితే ఓంకారం పుట్టింది. తల్లిదండ్రులు, తల్లి తండ్రి గురువు దైవంకి నమస్కారం అనేదానికన్నా ఓం అంటే వాళ్ళిద్దరు నలుగురికి నమస్కారం పెట్టే. తల్లికి తండ్రికి గురువుకి దైవానికి. తల్లి తండ్రి గురువు దైవం కలిస్తేనే ఓంకారం. అంతే. వీళ్ళ నలుగురిలో సీరియల్ నెంబర్ 1 ఎవరు? తల్లి, అమ్మ, నాన్న, గురువు, దైవం, ఆవు ఆ ఓం. ఇంతే. ఇదే చెప్పింది. ఓంకారం అంటే ముందు తల్లితోనే ప్రారంభమవుతుంది. ఆ యొక్క తల్లి యొక్క గొప్ప రాశి
ఈ కర్కాటకం. అందుకే దేవతల గురువు ఇక్కడ ఉచ్చస్థితి పొందాడు. ఆయుష్కారకుడైన శనేశ్వరుడు, మనిషి పుడితే ఎంతకాలం బతుకుతారు అని తెలియజేసేటువంటి ఆయుష్నిచ్చేటువంటి శనేశ్వరుడు కూడా ఇక్కడే పుష్యమి నక్షత్రం అయిందే. శనేశ్వరుడు ఇక్కడే వచ్చి ప్లేస్మెంట్ తీసుకున్నాను, ఇష్టం. ఆయన కూడా తల్లి అంటే చాలా ఇష్టం శనేశ్వరుడికి. మాతృసేవ అంటే శనేశ్వరుడు చాలా ఇష్టం. గురువు సంతానకారకుడు, సంతానం మనకు కలగాలంటే గురువే. మరి సంతానం ఎక్కడ పుడుతుంది? తల్లి కడుపులోనే. కాబట్టి అక్కడే వచ్చి ఈయన కూడా నమస్కారం చేశాడు. కాబట్టి కర్కాటక రాశి ఎంత గొప్ప రాశి అంటే, ఆ తల్లే లేకపోతే మనకి ఈ జన్మ లేదు, ఈ మాటలు లేవు, ఏం లేవు. కాబట్టి ధర్మరాజు కూడా చెప్పాడు, సముద్రం కన్నా లోతైనది ఏదైనా యక్ష ప్రశ్న అడిగితే తల్లి గర్భము అని చెప్పాడు. సముద్రం కన్నా లోతైనది. ఆకాశం కన్నా విశాలమైనది ఏదని అడిగితే తండ్రి హృదయం అని చెప్పాడు. తండ్రి హృదయం ఆకాశం కన్నా విశాలమైంది, సముద్రం కన్నా లోతైంది తల్లి గర్భము. కాబట్టి అటువంటి కర్కాటక రాశికి ప్రస్తుతానికి అష్టమంలో గ్రహము, ద్వితీయంలో ఒక చెడ్డ గ్రహము అంటే వ్యతిరేక గ్రహము, భాగ్యంలో రవి గ్రహం అంటే ద్వితీయాధిపతి. మరి ఎక్కడున్నాడు? జలరాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఒక అగ్గి కణాన్ని ఎత్తుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? చల్లారిపోతుంది. సూర్యగ్రహం మీన రాశిలో ఉంటే ఏముంది? పవర్ ఉండదు. ఎప్పుడు కానీ అగ్గికి కాంబినేషన్ గాలి మాత్రమే, ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ అగ్గిని తీసుకుని నీళ్ళలో వేస్తే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ద్వితీయాధిపతి, ధనస్థానాధిపతి, కుటుంబాధిపతి చల్లారిపోయాడు. ఈ రాశికి వ్యతిరేకమైన గ్రహము శనేశ్వరుడు, సప్తమాధిపతి, అష్టమాధిపతి పోయి మళ్ళీ అక్కడే సముద్రంలో ఉన్నాడు, అంటే మీన రాశిలో ఉన్నాడు. ఈ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉన్నాడు. ఈ రాశికి వ్యయాధిపతి, తృతీయాధిపతి అక్కడే నీచబడ్డాడు. అంటే పితృదోషం అధికంగా ఉంది, మాతృ పితృదోషం అధికంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సూర్య నమస్కారాలు ఎక్కువ చేయాలి వీళ్ళు. అమావాస్య రోజు వీళ్ళ పితృదేవతలు, పూర్వీకులు, ఫోర్ ఫాదర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మన తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు. ఇది కుటుంబాశ్రమ ధర్మం అంటారు. ఫోర్ ఫాదర్స్ లేకపోతే తర్వాత జనరేషన్స్ లేవు. అంటే మనం 4 ఫాదర్స్ వరకు చూసుకోవాలి గురుగారు. 4 ఫాదర్స్కి వీళ్ళు ఎక్కువగా ప్రార్థించాలి. మంచి పుణ్యక్షేత్రాలు, సముద్రంలో ఉన్నారు కదా, సముద్రం తీర్థమే కదా. కాబట్టి నదీ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు ఇవ్వాలి. ఇప్పుడు సముద్ర స్నానం చెప్తారు కదా, అంటే కర్మలను వదిలేస్తుందని. కాబట్టి పితృకర్మలని ఇప్పుడు చేయాలి. మంచి మంచి పుణ్యక్షేత్రాలు, గోకర్ణము, అదేవిధంగా మహాబలిపురం చెప్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురము, కేరళలో తిరువల్లం అని ఒక క్షేత్రం ఉంది, తిరువల్లం. పరశురాముడు అక్కడ పితృతర్పణలు వెళ్ళాడు. పరశురాముడు సాక్షాత్ మహావిష్ణువే కదా. ఆయన కాశీకి ఎందుకు వెళ్ళలేదు? కాశీకి ఎందుకు వెళ్ళదు? కాశీలో వేస్తే 3 తరాలు రిలాక్స్ అవుతారు మన 4 ఫాదర్స్. తిరువల్లంలో వేస్తే 21 తరాలు రిలాక్స్ అవుతారు, 21 జనరేషన్స్. తిరువల్లం త్రివేంద్రంలో సిటీలోనే ఒక ఏరియా, అది పరశురామ క్షేత్రం. ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి ఇవ్వడం వల్ల ఈ రాశి రిలాక్స్ అవుతుంది. సున్నితమైన రాశి, స్థిరత్వం తక్కువ, వీళ్ళకు డౌట్లు ఎక్కువ వస్తూనే ఉంటాయి. చంద్రుడు కరుగుతూ పెరుగుతూ ఉంటాడు, కాబట్టి వీళ్ళకి స్థిరత్వం తక్కువ. కాబట్టి ఇప్పుడు మోక్షస్థానంలో కూడా గురువు ఉన్నాడు. మోక్షస్థానం అంటే 12వ స్థానము, 12వ స్థానం అంటే కూడా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు తెలియజేస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేయడము, పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి, లేదా ఇంట్లో కూడా పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటే పెట్టి పూజించి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మరి ఇప్పుడు నేను చెప్పినట్టు ఓంకారాన్ని కూడా చెప్పించవచ్చు. ఇంకా యాక్టివ్ మొత్తం జాతం, బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఓంకారాన్ని జ్యోతిష్యానికి సంబంధం లేకుండా ప్రపంచంలో అందరూ జపించవచ్చు. అది దానంత ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఓంకారం జపిస్తే మన బ్రెయిన్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా బ్రెయిన్ ఆర్డర్లోకి వచ్చిందంటే తెలియని ఆనందం, ఎందుకో తెలియకుండా టన్నుగా ఆనందంగా ఉంటుంది. నాకెందుకు తెలియకుండా ఆనందంగా ఉందంటాం కదా, సుషుమ్న నాడు ఓపెన్ అయిపోతుంది మనకు తెలియకనే. అటువంటి ఇప్పుడు బ్రహ్మముహూర్త కాలం అంటారు కదా, తెల్లవారుజాము కూడా వస్తుంది. 3:36 నుంచి 4:24 నిమిషాల మధ్యలో వస్తుంది. ఈ 48 మినిట్స్ బ్రహ్మముహూర్త కాలం. 3 గంటల నుంచి తెల్లవారు 6 వరకు బ్రహ్మముహూర్త కాలం అంటారు. అది కాదు, ముహూర్తం అంటే 48 మినిట్స్. ఏ 48 మినిట్స్ అంటే 3:36 to 4:24. ఈ సమయంలో చాలా దైవశక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఓంకారము ఎక్కడ చెప్తా ఉంటే అక్కడ బ్రహ్మముహూర్త కాల పవరే ఉంటుంది. 24/7 ఎక్కడ ఓంకారము చెప్తా ఉంటారో అక్కడ బ్రహ్మముహూర్త కాలంలో ఉండే శక్తి ఉంటుంది.
బ్రహ్మముహూర్త కాలం ఇప్పుడు ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనం కానీ 48 minutes ఓంకారం చెప్పామంటే బ్రహ్మముహూర్త కాల శక్తి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. మరి పరబ్రహ్మలు ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవమే కదా పల్లె బ్రహ్మలు, అంతే. కాబట్టి వీళ్ళు ఓంకారం చెప్పుకోవడం చాలా మంచిది, సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది, పితృదేవతారాధన చేసుకోవడం మంచిది, గరుక్మంతుని ఆరాధించాలి, కాల సర్పదోషం ఉంది కాబట్టి. ఇది ప్రతి రాశి వాళ్ళకు ఇప్పుడు ఈ మాసం నడుస్తుంది కాబట్టి వీళ్ళకు సున్నితమైనటువంటి రాశి కాబట్టి దేహ కష్టము, మానసిక కష్టము లేదా దేహ అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి చంద్రుడు అంటే మన శరీరం అని అర్థం. ఇప్పుడు రాశిని బట్టి మన పేరు పెడతారు. లగ్నం అంటే ప్రాణము. ఇప్పుడు ప్రాణం మనకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? ప్రాణం కనిపించదు, శరీరం మీద కనిపిస్తుంది. అంటే చంద్రుడు కనిపిస్తున్నాడు మన దేహము, ఈ బాడీ అంటే చంద్రుడే. రాశి లగ్నం అంటే ఈ బాడీ లోపల మనం నడిపించేటువంటిది ప్రాణం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు దేహ కష్టము, నష్టము లాంటివి అంటే అనారోగ్యం చేయడము, హాస్పిటల్కి వెళ్ళడము, ఈ వైద్య ఖర్చులు చేయడము, పరిహారాలు చేస్తే అది ఇంకొక విధంగా డైవర్ట్ అవుతుంది. ఆరోగ్యం దెబ్బతినకుండా, ఇంకొక రకంగా దెబ్బతినకుండా ఇంకేదైనా డ్రాగన్ కావడము, లేట్ కావడం లాంటివి జరుగుతాయి. ఇవి చేసుకోవాలి. పరిహారాలు చేయడం వల్ల మన కర్మను డైవర్ట్ చేయడమే, గ్రహాలను ఏమార్చడమే పరిహారం అంటే. ఇంకెందుకు డైరెక్ట్ స్ట్రైట్గా చెప్తాం. పరిహారం అంటే మనం అనుభవించుకుంటూ పోము, దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేసుకునేస్తాం. ఇప్పుడు ఒక రూట్లో ట్రాఫిక్ ఉందంటే ఇంకో రూట్ తీసుకుంటాం కదా, ఆ రూట్ తీసుకోవడం పరిహారం. ట్రాఫిక్లో ఇరుక్కునేది గ్రహ వ్యతిరేకత, దాని రావడం నుండి బయటపడి మనం సేఫ్గా బయట రావడం పరిహారం. మరి గురుగారు ఈ మాసంలో ఈ రాశికి ధనపరంగా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం, వ్యవసాయం ఎలా ఉంటుంది? ధనపరంగా మీరు అన్న వ్యవసాయ పరంగా ఇంకే విధంగా తీసుకున్నా చిక్కులు ఉన్నాయని చెప్పాను, గ్రహణ ప్రభావం ఉందని చెప్పాను. ఈ రాశికి చంద్రగ్రహణం జరిగితే కర్కాటక రాశికి మొట్టమొదటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు ఆ గ్రహణ శాంతులు ఎవరైనా చేసుకోకుండా ఉంటే 1 kg బియ్యము, పాలు లేదా నెయ్యి ఒక వెండి కప్పులో పోసి, ఒక చిన్న సర్ప పడగలు 2, 5 తలది ఒకటి, 1 తలది ఒకటి పెట్టి మునిగేట్టుగా నెయ్యి పోసి ఆ వెండి పళ్ళెం కప్పులో ఉన్నటువంటి సర్పాలను నెయ్యితో కలిపి బియ్యము, పాలు అన్ని కూడా దానం ఇవ్వచ్చు. ఇప్పుడు వెండి కూడా ఎక్కడో పోతుంది, 2020 మ్యాచ్ అన్నట్లు ఎక్కడో పోసింది, ఇవ్వలేరు కదా అందరూ వెండి. కాబట్టి బియ్యాన్ని ఇవ్వచ్చు, 1 kg బియ్యము ఇచ్చి దానం చేయొచ్చు. మరి బియ్యము ఇస్తే ఇప్పుడు చాలామంది తీసుకోవడం లేదు, ఆ బియ్యం తీసుకోవడం లేదు. ఎందుకంటే అది ఏం బియ్యం ఇస్తారు, అది 30 రూపాయలు 40 రూపాయలు కేజీ అనుకునే పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఆ బియ్యం ఏదన్నా స్థితిగతులు లేని వాళ్ళకు ఇస్తే వాళ్ళు వండుకొని తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ బియ్యం వండుకొని చక్కగా కడుపు నిండా తింటారు. తీసుకునేదానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమంది ఉత్తమమైన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు మేము బియ్యం తీసుకోమండి, దాని బదులు డబ్బులు ఇచ్చేయండి అనే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు దానికన్నా మనము ఎవరికన్నా ఇవ్వచ్చు, లేదా ఆ బియ్యాన్ని కూడా ఉడికించి చక్కగా గోవులకు పెట్టచ్చు ఇట్లా, లేదా అది బాగా వండి మంచి టమాటా రైస్ లాంటివి చేసి కోతులకు పెట్టచ్చు. ఏదో ఒక జీవి తినాలి. ఇది గ్రహణ పరిహారం. ఏదైనా అన్నదానం చేయమని అర్థం. ఇక్కడ బియ్యం ఇవ్వడం అంటే నీటి దానం, అన్నదానం చేయొచ్చు. ఇది చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు ఏదో ఇబ్బందులు ఉన్నాయని మనం మన గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ ఏమీ ఇబ్బంది లేదు, దైవశక్తి అంతా ఈ రాశిలోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి తాత్కాలికం ఇదంతా అనుకొని చక్కగా ఈ పరిహారాలు చేసుకుని గరుడ ఆరాధన చేసుకుని ముందుకెళ్ళడం మంచిది. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే కలిసి వస్తుందంటారు? పరిహారాలు ఎంతసేపు చెప్పాను కదా, గరుడ ఆరాధన, పితృ పరిహారాలు, పితృదేవతలను ఆరాధించడము, ఆ గ్రహణానికి చెప్పినటువంటి ఈ బియ్యం దానం చేయడము. ఇప్పుడు భారీ ప్రయత్నాలు, భారీ పెట్టుబడులు పెట్టడము, భారీగా ఏదంటే అది నిర్ణయాలు తీసుకోవడము, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం చేయకూడదు. చంద్రుడు అంటే మనసు. ఈ చంద్రుడు కరుగుతాడు, పెరుగుతాడు కాబట్టి వీళ్ళకి నిలకడ ఉండదు. కాబట్టి కొంతకాలము ఏమీ కనిపించలేదు, ఏమీ వినిపించలేదు అనుకుని వెళ్ళడం మంచిది. గురుగారు విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ గ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఈ ఏప్రిల్ మాసం 2020 సంవత్సరం సింహరాశి వాళ్లకు ఎలా ఉంది అని మనం చూసుకునే ముందు గ్రహాలు ఎక్కడెక్కడ చూస్తే రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, 8లో 4 గ్రహాలు ఉన్నాయి, బుధుడు, కుజుడు, రవి, శని. అదేవిధంగా 9వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో గురువు. ఈ రాశిలో కేతువు అంత మంచివాడు కాదు, 7లో రాహు. వీళ్ళిద్దరి నుంచి ఆ తర్వాత మొత్తం గ్రహాలను పైకి వెళ్ళిపోయాయి, రాహుకేతులు దాటి పైకి వెళ్ళిపోయాయి. సంపూర్ణ కాలసర్ప దోషము అంటే సింహరాశి వాళ్ళదే. అంటే రాహుకేతువులు ఎప్పుడు కర్కాటక రాశిని, సింహరాశిని ఇబ్బంది పెడుతుంటాయి.
ఎందుకంటే గ్రహణ రూపంలో సూర్యుడి దగ్గర సూర్యగ్రహణం, చంద్రుడి దగ్గర చంద్రగ్రహణం. ఈ సూర్యుడు ఏం చేశాడు, అష్టమంలో కలిపాడు. ఇప్పుడు ఈ మాసం మధ్యంలో వెళ్ళిపోతాడు, అష్టమ స్థానంలోకి వెళ్తాడు. అంటే అష్టమ స్థానం అంటే ఏమి, ట్రబుల్స్ ఫేస్. అష్టమం అంటే ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, అంబులెన్సు, మార్చురీ, ఆపరేషన్ థియేటరు, మన ఇంట్లో బాత్రూము. ఈ ఆకస్మిక స్థానం అంటారు దీన్ని. ఆకస్మిక అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ అంటారు అనమాట. ఇప్పుడు అంబులెన్స్ ఎలా వస్తుంది, ఆకస్మిక సడన్గా వస్తుంది, ఓన్ శబ్దం చేస్తూ భయపిస్తూ వస్తుంది. మనం బాత్రూమ్ కూడా అట్లే వెళ్తాం, సడన్గా వెళ్తాం. ఆపరేషన్ థియేటర్లో కట్టే వెళ్తాం, ఐసీయూలో కట్టే వెళ్తాం. ఇవన్నీ ఇటువంటిది తెలియజేసేది అష్టమ స్థానం. అక్కడ 4 గ్రహాలు. ఆ కాలసర్ప దోషం. జన్మలో కేతు ఉన్నప్పుడు ఏమిటి, కేతు తల్లేలేదు, తల్లేలేని ఆలోచన ఎందుకుంటుంది అంటే ఇప్పుడు వీళ్ళ డెసిషన్స్ మెటీరియల్ కావు, వీళ్ళు సరిగ్గా ఉండవు. ఒకవేళ సరిగ్గా తీసుకున్న నిర్ణయ ఫలితాలు రావు. అష్టమ స్థానంలో గ్రహాలని పడడం వల్ల వెహికల్లో కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కడ వెళ్ళేటప్పుడు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. బస్సులో చేతులు బయట పెట్టి ప్రయాణించడము, మళ్ళీ 2 వీలర్లు కూర్చుంటే కాళ్ళు ఇట్లా వెడంగా పెట్టి ఇట్లా పెట్టి కూర్చోవడము, ఆ కారు దిగేటప్పుడు డోర్ వెనకాల వెహికల్ చూసుకుంటూ తెరిస్తే ఇంకో వెహికల్ వచ్చేయడము, స్పీడ్ బ్రేకర్లు చూసుకుని ఫోన్ మాడుకుంటూ స్పీడ్ బ్రేకర్లు చూడకుండా జర్నీ చేయడము, ఇవన్నీ జాగ్రత్తలు. అంటే అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం. ఆకస్మికంగా ఏదైనా జరిగేదానికి అవకాశం ఉండేటువంటి బలం పెరిగిపోయింది. అష్టమ స్థానం నడుస్తూ ఉంది, రాశాధిపతి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ బాధకాధిపతి అయినట్టు కుజుడు కూడా అష్టమ స్థానానికి వెళ్తున్నాడు. లాభంలో గురువు ఉన్నాడు, వీళ్ళకి అదొక శ్రీరామ రక్ష. ఈ రాశికి పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నాడు, అదొకటి వీళ్ళకి చాలా బాగుంది. ఎన్నున్నా వీళ్ళు ఏదో ఒక దారి దొరుకుతుంది, దైవ బలం ఉంది అని అర్థం. గురుబలం ఉంటే దైవ బలం ఉంది అని అర్థం. అదేవిధంగా కేతు జన్మలో ఉన్నప్పటి తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా రావు కాబట్టి హెడ్ఏక్ వచ్చే అవకాశం ఉంది. తలలేదు కదా, తలలేని గ్రహం ఉన్నప్పుడు మన తలనొప్పి వస్తుంది, హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది, డాండ్రఫ్ వచ్చేదానికి అవకాశం ఉంది, తలకు దెబ్బతీలిన అవకాశం ఉంది, మతిమరపు, విసుగు, కోపము, అసహనము ఇవన్నీ వచ్చేందుకు అవకాశం ఉంది. వీళ్ళకి ఏం చేయాలో ఆలోచించకుండా నేను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కేతు ఏం చేస్తాడు, ఏది పడితే అది కరెక్ట్ అంటూ ఉంటాడు, ఏది కరెక్టో ఏది తప్పో తెలియదు కేతు. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు చికెన్ తినకపోవడం బెటరు. ఈ మాసం అంతా ఈ కేతు మారే వరకు, ఈ మాసం కాదు, ఈ కేతు మారే వరకు. కేతు జన్మలో ఉంటే అసలు చికెన్ తినకూడదు. చికెన్ తింటే అప్పులు పెరిగిపోతాయి, డబ్బు అప్పు రూపంలోనే వస్తుంది. అప్పుడు చికెన్ తినకూడదు. చికెన్ తినకపోతే కొంత కంట్రోల్ అవుతుంది. చికెన్కి కేతుకి సంబంధం అంటే, కేతు గ్రహం అంటే కోడి, కోడి అంటే కేతు. మన ఇంటి చుట్టూ తిరిగే కోళ్ళని కేతు గ్రహాలు. మనకి దాన్నే డైరెక్ట్ తింటా ఉన్నాం, మనకి ఏమవుతుంది, కలియుగ ప్రభావం దాన్నే ఎక్కువ తింటారు. ముందు అదంతే. అది నాకు చికెన్ అంటే ఇష్టం, చికెన్ లేకపోతే నేను తినలేనంటారు, అప్పులు ఉంటాయి. అదే కోడికి బ్రౌన్ రైస్ అంటే ఎర్ర బియ్యం ఉంటుంది, 60 రూపాయల కేజీ. దాన్ని ఫుడ్గా వేస్తా ఉంటే వీళ్ళకి కంట్రోలింగ్, కమాండింగ్ వస్తుంది అప్పుల పైన. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెళ్ళి రావాలి. తిరుచెందూరు వెళ్ళొస్తే మంచిది, దూరం ఎక్కువ కానీ వెళ్ళొస్తే మంచిది. కేతు గ్రహానికి అక్కడే మోక్షం ఇచ్చింది ఎవరు, ఆ కోడికి జన్మనిచ్చింది సుబ్రహ్మణ్య స్వామి. ఆ కోడి పుంజు బొమ్మను ఆయన జెండా పైన పెట్టుకుంటాడు. ఆ జెండా పైన లేదు కోడి పుంజు కాదు, కేతు గ్రహం. కాబట్టి సంపూర్ణంగా కేతు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు, రాహుకేతుల అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు, బుధుడు, గురువు, కుజుడు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు తిరుచెందూరు వెళ్ళొచ్చు. అక్కడ సముద్రంలో పక్కన ఉంటుంది, సముద్రం ఆనుకునే టెంపుల్ ఉంటుంది. మొత్తం మన కర్మంతా సముద్రంలో కలిసిపోతుంది, నెగటివ్ అంతా. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఆలోచించి నిర్ణయాలు ఏమీ తీసుకోలేరు, మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఉంది కాబట్టి మీరు మెడిటేషన్ చేయడం చాలా మంచిది. కేతువు తల లేదు కానీ ఆయన తల ఏది, ఈ అనంత విశ్వం ఆయన తల. రాహు కడుపు లేదు, తల మాత్రం ఉంది, ఈ అనంత విశ్వం ఆయన కడుపు. రాహుకేతులకు ఏదైతే లేదో అది ఈ విశ్వమే వాళ్ళకి అది ఫుల్ఫిల్ అయింది. కాబట్టి కేతు అంటే మోక్షకారకుడు కాబట్టి అందుకే సన్యాసులంతా పరబ్రహ్మతత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు మెడిటేషన్ చేయడం చాలా మంచిది. మెడిటేషన్ చేయాలంటే ఏం మెడిటేషన్ చేయాలండి అంటే, ప్రశాంతంగా కూర్చొని ఉత్తరంగా ఒక తెల్లటి క్లాత్ వేసి కూర్చొని స్నానం చేసుకుని బొట్టు పెట్టుకొని అగరబత్తి వెలిగించి ముందర పెట్టుకొని ఓంకారం జపించవచ్చు, ఓం నమః శివాయ చెప్పచ్చు.
ఇంకేదైనా వీళ్ళ ఇష్టదేవత మంత్రం చెప్పుకోవచ్చు, లేదా గురువుపదేశం పొందుంటే ఆ మంత్రం ఇంకా ఎక్కువ సాధన చేయొచ్చు. నాకు ఏ మంత్రం లేదు అంటే ప్రశాంతం కూర్చొని మీకు ఏం ఆలోచన వస్తుందో ఆలోచన గమనిస్తా కూర్చుంటే చాలు. ఆలోచన రాకుండా చేసేది మెడిటేషన్ కాదు. నాకు ఏ ఆలోచన రాలేదు అని అనుకుంటే అది కూడా ఆలోచనే. మరి ఆలోచన రాకుండా మెడిటేషన్ చేసేది ఏందిడా? నాకు ఎటువంటి ఆలోచన రాలేదు అని అనుకుందాం, అది ఆలోచన అయితేనే కదా ఆ ఆలోచన నీకు వచ్చింది. కాబట్టి ఆలోచనలు గమనిస్తే చాలు. ఇక్కడ ఒకటే మాట, ఎన్ని వస్తాయి? 100 వస్తాయా, 200 వస్తాయా, 300 వస్తాయా? మనం మెడిటేషన్లో కూర్చోగానే ఎవడిని తలుచుకుంటే మనం కళ్ళు మూసుకోలేని కూర్చోలేమో వాడే గుర్తొస్తాడు. ఏది తలుచుకుంటే మనకు విసుగు, కోపం, అసహనం వస్తుందో అదే గుర్తొస్తుంది. నువ్వు కళ్ళు తెరుచుకొని వినగలిగే శబ్దాన్ని కళ్ళు మూసుకొని చిన్న శబ్దాన్ని కూడా వినలేం. కళ్ళు మూసుకొని కూర్చుంటే చిన్న శబ్దం కూడా వినలేం. ఏంది నేను మెడిటేషన్ చేస్తాను డిస్టర్బ్ చేస్తాను అనిపిస్తుంది. కళ్ళు తెరుచుకుంటే టపాలు కలుస్తుంటే కూడా కళ్ళు తెరిచి చూడగలరు. కళ్ళు మూసుకొని చిన్న శబ్దం కూడా వినలేరు. జస్ట్ కన్ను తెరిచి మూడడంలో ఇంత ఎనర్జీ మారిపోతుంది బాడీలో. కాబట్టి ఎంత శబ్దం వచ్చినా ఇది మనము కళ్ళు మూసుకొని వినగలమా లేదా అని ఎంజాయ్ చేయాలి. శబ్దమే రాకుండా కూర్చోవాలి అంటే అది అయ్యే పని కాదు. మన ఆలోచన చేసే రణగుణ ధ్వనులు బయట కూడా ఉండవు. ఇలాగానే అలవాటు పడితే ట్రాఫిక్లో కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేయొచ్చు. ఏది రాని బస్ సార్ని ఎంత బాగుంది, ఈ ట్రాఫిక్ పోలీస్ ఎంత బాగా విజిలేస్తాడు, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. వాస్తవంగా అలా చేయంగా అవన్నీ కూడా మైనస్ అయిపోతాయి. నీ యొక్క పరబ్రహ్మతత్వం మాత్రమే మనకు వినిపించి కనిపిస్తుంది. ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చు. మెయింటైన్ చేయడం ఇంతకు మించి ఏం లేదు. దానికి ట్రైనింగ్ సెంటర్లు ఏమో, ట్రైనింగ్ సెంటర్ మనమే పెద్ద ట్రైనింగ్ సెంటర్. రాని ఎంత పెద్ద శబ్దం వస్తుందో విందాం, దాదాపు మనం తేల్చుకుందాం. అరే ఇట్లా ఇంకా బాగా ఇంకోటి వస్తే బాగున్నాం. ఇలా చూస్తే అన్ని పక్షుల్లాగా ఎగురుతూ మనలోకి వచ్చి ఇలా ఎగురుతూ వెళ్ళిపోతాయి. వీడి దగ్గర మనకు సీట్ లేదనేసి ఇలా అన్ని వచ్చి వెళ్ళిపోతాయి. చివరికి మనం లాగాలం బ్రెయిన్తో, ఇంకొక ఆలోచన లాగితే కూడా రావు. అంటే 0 లెవెల్స్ తీసుకుని మనమే రావాలి. అప్పుడు మనం హీరో అవుతాము. లేదంటే బిడ్డ ఏడుస్తుంది, చిన్నపిల్లలు ఏడుస్తారు ఆకలికి, వంటింట్లో శబ్దం వస్తుంది, వంటతో మన కోసం వంటతో శబ్దం వస్తుంది, వీధిలో గొడవ పడతారు, అది వాళ్ళ కర్మ. ఇవన్నీ శబ్దాలు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? మనం మెయింటైన్ చేస్తాం. వీళ్ళందరూ ప్రపంచం అంతా మాస్క్ వేసుకోవాలన్నా లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేసేదని అలవాటు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఇప్పుడు మెడిటేషన్ అనేది సూపర్. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ధనపరంగా ఎలా ఉంటుందంటారు? కొత్త ఉద్యోగస్తులకైనా, కొత్త వ్యాపారం పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి కూడా ఎలా ఉంటుందంటే? ఏం చేయాలన్నా వీళ్ళు మెడిటేషన్ చేయాలి. వీళ్ళ వయసు 8 సంవత్సరాలు 2 నిమిషాలు చేయాలి. 16 సంవత్సరాల అబ్బాయి అనుకోండి, 16 మినిట్స్ మెడిటేషన్ చేసి మళ్ళీ ప్రయత్నించాలి. 50 సంవత్సరాల ఒక నడి వయసు వ్యక్తి అనుకోండి, 50 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయకపోతే మౌనంగా కూర్చొనేసి ప్రశాంతంగా చేయాలి. నేను ఎందుకు ఉత్తరంగానే ఎందుకు మలుకోమన్నా, నేను ఉత్తరం వైపు మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. తనను తాను ఉద్ధరించుకునేవాడు ఉత్తరంగా మలుకోవాలి. ఇతరులకు ఉపయోగపడేవాడు తూర్పుగా మలుకోవాలి. వేరే వాళ్ళకి హాని చేసేవాడు పశ్చిమంగా మలుకోవాలి. సమాజాన్ని ధ్వంసం చేయాలనుకున్నవాడు, క్షుద్ర పూజలు చేయాలనుకున్న వాళ్ళు దక్షిణంగా మలుకోవాలి. అటు మలుకొని పూజలు చేస్తారు. శ్మశాన సాధనలు ఇవన్నీ కూడా అట్లా దక్షిణంగా మలుకొని చేస్తారు. కాబట్టి తనను తాను ఉద్ధరించుకోవాలంటే ఉత్తరంగా మలుకొని కూర్చోవాలి. ఏదైనా ఒక బొట్టు, విభూది కానీ, గంధం కానీ, కుంకుమ కానీ పెట్టుకొని చేయాలి. చేసి ఇలా ఇది సింపుల్. ఇక్కడ మనమే మంత్రోపదేశం చేయాలి. ఈ వీడియోలో మనం చక్కగా మీకు వస్తున్న వ్యతిరేకమైన ఆలోచనలు ఆటోమేటిక్గా ప్రవాహంలోకి వచ్చి తెల్లబడి మళ్ళీ ఎగిరిపోతుంటాయి. చాలా రిలాక్స్గా ఉంది. అలా చేసుకుంటూ వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు రిలాక్సేషన్ లేదు ప్రస్తుతానికి. రిలాక్సేషన్ లేనప్పుడు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. రాంగ్ రూట్లో పోయేసి బండి డాష్ కొట్టినట్టు అయిపోతుంది. కాబట్టి డెసిషన్స్ తొందరపడకుండా తీసుకోకూడదు. వీళ్ళు ఇంకోటి ఏమంటే పొగిడితే చాలు. సింహరాశి వాళ్ళ బలహీనత పొగిడితే చాలు. వీళ్ళు ప్రాణమని ఇచ్చేస్తారు, బండి తాళాలు ఇచ్చేస్తారు, బీరులో నగలు ఇచ్చేస్తారు. అది వీళ్ళ బలహీనత. కాబట్టి పొగడ్తలకు పడిపోకూడదు. సింహరాశి వాళ్లకు ఇంకా దగ్గర మార్గము కులదేవత ఆరాధన. కంపల్సరీ వీళ్ళ కులదేవత ఆరాధించాల్సిందే. సింహరాశిలో మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే పితృ ఆరాధన కూడా చేయాలి. మకా నక్షత్రం పితృ నక్షత్రము. మకా నక్షత్రంలో పుడితే అంతకుముందు జన్మలో కూడా వీళ్ళు అదే కుటుంబానికి చెందిన వ్యక్తి అని అర్థము. ఆ వ్యక్తి ఆ ఇంటికి ఒక వాళ్ళ తాత ఎవరో మళ్ళీ వచ్చి పుట్టాడు. పితృ నక్షత్రంలో మళ్ళీ అంటే అదే వంశానికి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, వచ్చేస్తారు. కాబట్టి పితృ ఆరాధన చేయాలి, కులదేవత ఆరాధన చేయాలి. పితృ ఆరాధన, కులదేవత ఆరాధన ఒక మన కుటుంబానికి 2 కన్నులు లాంటివి. కాబట్టి కులదేవత ఎవరు అంటే ఏం చేస్తున్నారు? నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని,
మరి తెలంగాణలో ప్రాంతంలో చాలా మంది గొప్పగా చెప్తున్నారు. వేములవాడ రాజన్న అని, ఆయన పరమేశ్వరుడు. వీళ్ళంతా పరదేవతలు, యుగ దేవతలు, సృష్టి పాలకులు. వీళ్ళు కుల దేవతలు కాదు. కుల దేవత అంటే ఎవరి కుటుంబానికి, ఎవరి సర్నేమ్కి వాళ్ళకి సపరేట్గా ఒక దేవత ఉంటుంది. చెట్ల కింద పెడతారు. మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇట్లా చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో పంట పొలాల మధ్యలో ఇటుకరాళ్ళు కానీ పుట్టమట్టితో పన్నీరు అన్ని పోసి కలిపి పెట్టి అలంకరించి డిఫరెంట్ పూలు ఉంటాయి. మేము ఈ పువ్వులతో అలంకరిస్తాము, మేము 5 రకాల పువ్వులతో అలంకరిస్తాము, ముగ్గులాగా వేస్తాము దేవుడికి అలంకారము. అది చూస్తేనే మనకు వేరే వాళ్ళు చూస్తే భయం వేస్తుంది. ఆ ముగ్గులు అవన్నీ చూస్తేనే. వాళ్ళ కులాచారం అలా ఉంటుంది. ప్రత్యేకమైన బలులు, నల్ల మేక, నల్ల కోడి, నల్ల పంది అంటారు కొంతమంది మా ప్రాంతంలో. అన్ని 3 బ్లాక్గా ఉండే వాటిని బలిస్తారు. ఆ బలిచ్చి ఆ మాంసం నైవేద్యం పెడతారు. ఆడనే ఉండే మొత్తం అక్కడే తినేస్తారు. తినేసి మిగిలినంత కూడా అక్కడ పూజ చేసి వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళు పిలిస్తే కూడా పోరు, మాకు లేదు ఆ దేవుడు స్వామి అంటారు. అది కులదేవత ఆరాధనలు అలా ఉంటాయి. కొంతమంది నాన్ వెజ్జే పెడతారు, వాళ్ళకి అది ఉంటుంది. నిమ్మ పండ్లు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అరటి పండ్లే పెడతారు. ఇవి ప్రాచీన కాలంలో అందివ్వడము, పుచ్చుకోవడము అనేది కట్ అయిపోయింది. చాలామంది తెలియకుండా పరదేవతలు అంటే వెంకటేశ్వర స్వామి ఇట్లా చెప్పుకుంటున్నారు. వాళ్ళ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, కలి కులగ దైవం కాదు. కాబట్టి కులదేవత తెలియని వాళ్ళు శంగాలి అని ఒక కర్ర ఉంది. ఆ శంగాలి కర్ర మేమే అందిస్తున్నాము. కులదేవత కర్ర లేదంటే శంగాలి కర్ర, ఆ కర్ర తెప్పించుకుని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంకంతమించి వేరే ప్రత్యేకమైన మార్గం లేదు. మునేశ్వరుడని, గురప్పుడని, అంకాల పరమేశ్వరుని, ఇట్లా కొంతమంది నాగదేవతని, అవంతా కరెక్టే చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఎగ్జామ్ టైం అంటే పరీక్షా కాలము. ఇది తాత్కాలికమే, కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా బాగుంటుంది. రాహుకేతులు వదిలిపోతారు, ఈరోజు కాబట్టి రేపు వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. భారీ పెట్టుబడులు, ప్రయత్నాలు చేయడము లాంటివి చేయకూడదు. దేహ అనారోగ్యము, హాస్పిటల్కి ఖర్చు పెట్టేటువంటి అవసరం రావడము, 8వ స్థానం హాస్పిటల్ అని చెప్పాను కదా, లాంటివి చేయకూడదు. వస్తాయి, వీళ్ళ ఖర్చులు వస్తాయి. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అనారోగ్యం చేయొచ్చు, దానికి వీళ్ళు డబ్బులు ఖర్చు అవ్వచ్చు. అనారోగ్యం చేసింది డబ్బు లేదు, గమ్మున ఉంటామా, అప్పు చేసినా హాస్పిటల్కి వెళ్తాం. ఇప్పుడు 8వ స్థానం అంటే బాత్రూమ్ అని చెప్పాను నేను. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ప్రతి ఆదివారము ఒక కొబ్బరికాయ బాత్రూంలో కొట్టి పెట్టాలి. రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టి బాత్రూంలో పెట్టి కొద్దిగా కుంకుమ చల్లి తలుపేసేసి తెల్లవాతలేసి దాన్ని డస్ట్బిన్లో వేయాలి. అంటే నైవేద్యము. 8వ స్థానం, అష్టమ స్థానానికి నైవేద్యం. అదేవిధంగా అష్టమ స్థానం అంటే హాస్పిటల్ అని చెప్పిన, మరీ ముఖ్యంగా డెలివరీ హాస్పిటల్. డెలివరీ హాస్పిటల్ అంటే 8వ స్థానమే. కాబట్టి డెలివరీ హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ తీసి ఇవ్వాలి గిఫ్ట్గా. మనం ఎంత ఇవ్వగలిగితే అంత. అప్పుడు 8వ స్థానం యాక్టివేట్ అవుతుంది, వ్యతిరేకతను కోల్పోతుంది. శివాలయానికి చీపురు కట్టలు ఇవ్వచ్చు, అవరు శుభ్రమే చేస్తారు కదా. కాబట్టి ఆలయ శుభ్రం మనం కారణమైనామంటే ఆటోమేటిక్ 8వ స్థానం యాక్టివేట్ అయిపోతుంది. ఇవి వీళ్ళు చేస్తున్న పరిహారాలు. కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా 8వ స్థానం గ్రహాలు వదిలి దూరంగా వెళ్తాయి. గురువు వీళ్ళకి తొందరలో వచ్చి 8వ స్థానాన్ని చూస్తాడు. అప్పుడు వీళ్ళకు అష్టమ శని దోషం కూడా పోతుంది. ఇవి కంపల్సరీ చేసుకోవాలి. దీనికేమి భయపడాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ చెప్పేశాను కదా, ఎలా చేయాలో కూడా చెప్పాను కదా. కాబట్టి ఏదైనా మంత్రం ఇస్తే మంత్రము తీసుకునేదానికన్నా ఇట్లాంటి మెడిటేషన్ బెటరు. అది మంత్రం తీసుకుంటే మనం ఎన్ని పనులున్నా మనం ఆకలి దప్పులు కూడా పక్కన పెట్టి మంత్రం చెప్పాలి, అప్పుడే మంత్రం పనిచేస్తుంది. మనం కొద్ది రోజులు మంత్రాన్ని జపించి మన ప్రయోజనాలు పొంది తర్వాత బాగున్నాం అనుకున్న తర్వాత మంత్రం చెప్పేది ఆపాము అంటే మంత్రమే శత్రువు అవుతుంది. అంటే నన్ను అవసరం వాడుకొని వదిలేస్తావా, అది అతిథి కదా మంత్రము. అంటే మనం ఒక అవకాశం లెక్క చేసి అదే శత్రువు అవుతుంది. ఇప్పుడు నిన్ను ఎవడు కాపాడు నేను చూస్తూ ఉంటుంది. మంత్రం ఎప్పుడు శత్రువు అవుతుందో ఇంకా హరిహర బ్రహ్మాలు కూడా కాపాడలేరు. అంత పవర్ ఉంది మంత్రానికి. మంత్రాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఒక్కసారి తీసుకుంటే సచ్చే వరకు చెప్పాలి. కానీ అన్నీ ఇస్తాయి, ఏం కావాలి ప్రపంచానికి కూడా చేతి మన కాలకాడ పెడతాయి మంత్రాలు. ఆ స్థాయి తీసుకెళ్తాయి. మన అవసరాలు తీరగానే పక్కన పెడేస్తామంటే మాత్రం నిన్ను పక్కన పెడేస్తాయి, పట్టి వేటాడేస్తాయి. కాబట్టి మంత్రాలు చాలా శక్తివంతమైన ఆయుధాలు అవి. కాబట్టి అందుకే నేను ఈ మంత్రాలు అనేవి ఎంకరేజ్ చేయకుండా, అవి చాలా పవర్ఫుల్. మనిషి ఎప్పుడు అవకాశవాది, అవసరం తిరగానే కష్టాన్ని మర్చిపోతాడు. అది వర్చువల్గా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ పోతే అక్కడికి మనకు వశీకారం లేకుండా చేసేస్తుంది. అందుకే మంత్ర శక్తి సంపాదించిన వాళ్ళు హ్యాపీగా అడవులకు వెళ్ళిపోతారు. నువ్వు ఉంటే చాలు నాకు అని. ఆ మంత్రశక్తితో వాళ్ళకి ఎవరు కనిపించకుండా మాయమైపోతారు. కావాలంటే ఆ మంత్రశక్తితో పాటలు ఊడిపోతారు, మళ్ళీ ఇంకెక్కడో పోయి కలుసుకొని మళ్ళీ నడుచుకొని పోతుంటారు. ఆ స్థాయికి వెళ్తారు వాళ్ళు మంత్రశక్తితో.
సమాజంలో ఉంటే వేరే వాళ్ళు పార్టీలకు పిలవడం, పెళ్లిళ్ళకి పిలవడం, రేపు కూడా చెప్పుకుందాం మంత్రం కూడా అనే పరిస్థితి అయిపోతుంది. అందుకు సంసారాశ్రమ ధర్మంలో మంత్రాల ఉద్యోగులకు వెళ్ళకూడదు. శ్లోకాలు కవచాలు కాబట్టి చదువుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. కాబట్టి సులభతరమైన మెడిటేషన్ అనేటువంటిది సింహరాశి వాళ్ళకి చెప్తూనే అందరికీ కూడా మనం తెలియజేశాము. చక్కగా ఇలాగా మన ఆలోచన విధానం అధిగమించేటువంటి స్థితికి వెళ్తే చాలు. కేతు ఉన్నప్పుడు మన మెడిటేషన్ ఈజీగా చేయొచ్చు. కేతు బలం ఉంటేనే మెడిటేషన్ చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. కేతు బలం లేకపోతే వాళ్ళు మెడిటేటర్స్ కాలేరు. ఒక మెడిటేటరు, ఒక సాధకుడు, ఒక మంత్ర సాధన, ఒక జీవ బ్రహ్మైక్య రాజయోగం కావాలంటే కేతు బలం ఉండాలి. వీళ్ళు కేతు బలం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అలా ఆస్వాదిస్తే వీళ్ళకు ఉన్నటువంటి కష్టం పంచేది, చెప్పుకోవడానికి ఉంటుంది కానీ పంచేది. టోటల్గా ఇంకెన్ని అడిగినా సింహరాశి వాళ్ళకు. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ వాహన యోగాలు పెట్టుకుంటే ఖర్చులు అధికమైపోతాయి. అంటే ఇప్పుడు కొంచెం భారంగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చేకాడికి ఇక్కడ అంచనాలు మారిపోతాయి. ఇప్పుడు గృహయోగం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ హౌసింగ్ మెటీరియల్ స్థిరంగా రేట్లు ఉండవు. అవును, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. తగ్గితే ₹1, పెరిగితే ₹5. ₹5 తగ్గదు, ఎప్పుడు ₹1 తగ్గుతుంది. తగ్గితే మాత్రం, పెరిగితే ₹5. ఇట్లా ఉంటుంది, ఎప్పుడు పెరిగేదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ అంచనాలు తప్పిపోతాయి. కాబట్టి కొంచెం వీళ్ళు ఎంతైనా పెట్టుకోగలం అనుకుంటే దిగచ్చు, లేదంటే ఒక నెల ఆగడం బెటర్. మరి ఈ మాసంలో అన్ని రంగాల వారు ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుందంట? కాలభైరవ ఆరాధన. కాలభైరవ ఆరాధన అంటే కాపలా దేవత అని అర్థం. కాలభైరవుడు కాపలా దేవత, కులదేవత. అదేవిధంగా అమ్మవారి ఆరాధన చేయొచ్చు, దుర్గాదేవి ఆరాధన చేయొచ్చు. చేసేదాని వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యం అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 ఉంటుంది, హ్యాపీగా ఉంటాడు. నా దగ్గర ₹1,00,000 ఉంది, ధైర్యంగా ఉంటాడు. అతనికి లో బీపీ ఉంటుందా? ₹1,00,000 జోబు చేతులు లో బీపీ ఉంటుందా? ఉండదు. తక్కువ ఎవరైనా వచ్చి దొంగలించి వెళ్ళిపోతాడు, హై బీపీ స్టార్ట్ అవుతుంది, బీపీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఒక వ్యక్తికి కష్టాల్లో ఉంటాడు, డల్గా ఉంటాడు. ఎందుకంటే డబ్బులు ఏం చేయాలా ధైర్యం లేదు, అంటే లో బీపీ ఉంది. ఇప్పుడు తక్కువ ₹1,00,000 డబ్బు దొరుకుతుంది, బీపీ నార్మల్ అవుతుంది, ధైర్యం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ లో బీపీ ఉన్న వ్యక్తి ఉప్పు ఎక్కువ తింటే హై బీపీ వస్తుందంటారు. హై బీపీ ఉన్న వ్యక్తి ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుంటారు. ఇక్కడ మనం ఉప్పు వాడాము ఇద్దరికి, ఈయనకేం ఉప్పు తగ్గించామా, ఆయన ఉప్పు పెంచామా? డబ్బులున్న వ్యక్తికి ఒక్కసారిగా బీపీ డౌన్ అయిపోయింది, డబ్బులు పూసింది కదా, అయ్యో ఒక్కసారి నా బీపీ డౌన్ అయిపోయింది అంటాడు కదా. ఉప్పు తిని బాబు అంటే వింటాడా? నాకు డబ్బు కావాలి రాడు, నన్ను ఉప్పు తినమంటే అంటాడు. ఒక వ్యక్తి డల్గా ఉంటాడు, డబ్బులు ఉండవు, నాకు డబ్బు కావాలంటాం, నా బీపీ డౌన్ అయిపోయింది డబ్బు లేకుండా అంటాం. బీపీ డౌన్ ఉప్పు తినరా బాబు అంటే తింటాడా? పెరిగేదానికి డబ్బు కావాలంటాడు. అంటే ఆరోగ్యం అనేది మన సైకాలజీకి సంబంధించింది. మానసిక స్థితి కరెక్ట్గా ఉంటే డబ్బుకు సంబంధం ఉండదు, దేనికి సంబంధం ఉండదు. అంటే దీని స్థిత ప్రజ్ఞత అంటారు, దీన్ని సాధించుకోవాలి ఎవరైనా సరే. ఇది తులారాశి వాళ్ళకని కాకుండా అందరికీ చెప్పాను అనమాట, ఫీలింగ్. కాబట్టి ఇప్పుడు స్థిత ప్రజ్ఞత చాలా ఇంపార్టెంట్. ఉన్నప్పుడు పొంగిపోకుండా, లేనప్పుడు కుంగిపోకుండా ఉండగలగాలన్నప్పుడే భగవంతుడు కూడా ఇతనికే ఇవ్వాలి నిజంగానే అనేసి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు తులారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంది, వీళ్ళకి లో బీపీ లేదు, హై బీపీ లేదు, ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. ఏదున్నా సమస్యే కదా. వీళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఉంది. 6వ ఇంట్లో గ్రహాలు రాసే మన భాగ్యాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, శనేశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నాడు, లాభాధిపతి బాధకాధిపతి కూడా 6వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 6వ ఇంట్లో, ఆరోగ్యం సమస్య కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అనుకుంటే వీళ్ళకి ఉండవు. కాకపోతే మనకు మన మానసిక స్థితి ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పాను అనమాట. ఒక వాచ్ ఉంటుంది, ఆ వాచ్లో లోపల పరికరాలు ఉంటాయి, బ్యాలెన్స్ ముళ్ళు అంటారు దాన్ని. ఒకటి ఉంటుంది, అది కింద పడిపోయినట్టే ఉంటుంది, టకటకటగా ఆడుతూ ఉంటుంది. చూస్తే పడిపోతుందేమో అనిపిస్తుంది, కానీ పడదు, కానీ 24 hours తిప్పుతుంది. సేమ్ మనలో కూడా మనసు అనేది ఒక బ్యాలెన్స్ ముళ్ళు. దాన్ని అలా పెట్టుకున్నప్పుడు లైఫ్ అంతా మనం. మరి అన్ని రంగాల వరకు కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు తులారాశి వాళ్ళు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన. 2వ స్థానాధిపతి
అంటే రెండో స్థానం అంటే వృశ్చిక రాశి కదా కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. తులారాశి వాళ్ళు కంపల్సరీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తామంటే డబ్బులు వస్తూ ఉంటుంది. రాశాధిపతి శుక్రుడు, వ్యయాధిపతి బుధుడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, మహావిష్ణు ఆలయానికి వెళ్తా ఉంటే వీళ్ళకు సంపత్కరంగా ఉంటుంది. ఇప్పుడు అన్ని గ్రహాలు బాగున్నాయి, ఇప్పుడు ఈ ఆరాధన ఇంకా బాగుంటుంది. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వృశ్చిక రాశి వారికి? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహాలు వీళ్ళ రాశి నుంచి ఎలా ప్రయాణిస్తున్నాయి ఒకసారి తెలుసుకుంటే, ఈ రాశిని ఏ గ్రహము చూడటం లేదు. ఫస్ట్ పాయింట్, ఏ గ్రహం చూడడం లేదు. ఈ రాశిలో ఏ గ్రహం లేదు. కాలసర్ప దోషం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి లేదా ఒక అబ్బాయి ఉంటాడు, లేదా ఎవరో ఒక వ్యక్తి ఉంటే అతను ఎవరు పలకరించకుండా, ఎవరు మాట్లాడించకుండా ఉంటే చుట్టూ 100 మంది ఉండి అతని పరిస్థితి ఎలా ఉంటుంది? టన్నులకు దుఃఖం వచ్చేస్తుంది, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని. ఇక ఈ రాశిని ఎవరూ చూడడం లేదు, ఈ రాశిలో ఎవరూ లేరు. ప్లస్ ఈ రాశికి కాలసర్ప దోషం ఉంది. రాశ్యాధిపతిపై శనితో కలిశాడు. మామూలుగానే వృశ్చిక రాశి అంటే పాతాళము. పాతాళం అంటే ఉంది, పాతాళ లోకం ఉంది కదా. అంటే ఒక రహస్యము, పరిశోధన, ఒక రీసెర్చ్, ఒక అన్వేషణ, ఒక లోతైన రాశి అని అర్థం. అందుకే పాతాళం కాబట్టి చంద్రుడు ఇక్కడ నీచపడిపోతాడు. చంద్రుడు అంటే మనసు వచ్చి చంద్రుడు వచ్చి పాతాళంలో పడిపోతాడు. అందుకే చంద్రుడు ఇక్కడ నీచపడిపోతాడు. వృశ్చిక రాశిలో చంద్రుడు బలాన్ని కోల్పోతాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాశిని ఏ గ్రహం చూడడం లేదు, ఏ గ్రహం ఈ రాశిలో లేదు. కాలసర్ప దోషము. రాశ్యాధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు, అక్కడ శనితో కలిశాడు. సంఘర్షణ, రవి శని కుజులు కలిసి యుద్ధ గ్రహాలు, వార్ ప్లానెట్స్. ఇప్పుడు వీళ్ళ సంఘర్షణ, వీళ్ళు మారుకుంటూ ఉంటారు. వీళ్ళ సెల్ఫ్ ఫైటింగ్, వీళ్ళతో గొడవ పడతారు, వీళ్ళే మారుతారు, వీళ్ళు నవ్వుకుంటారు అనే విధంగా ఉంటుంది. చతుర్థంలో రాహువు, 4వ ఇంట్లో రాహువు. అదేవిధంగా 10వ ఇంట్లో కేతువు. 10వ ఇంట్లో కేతువు మంచివాడు కాదు. కర్మస్థానము అంటే పని, వృత్తి, ఉద్యోగము, సర్వీసు, అత్తగారిల్లు, భార్యకి అమ్మగారిల్లు, అక్కడ కేతు ఉన్నాడు. ఇప్పుడు కేతు ఉన్నంతకాలం అత్తగారిని పోకపోవడం బెటర్. గొడవలు అవుతాయి అక్కడ? గొడవలు కావు, అత్తగారిని ఏం గొడవలు కావు. గొడవలు అయితే ఏం ఇబ్బంది లేదు, అసలు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా. కేతు తలే లేదు. రా బాబు రా కూర్చో, ఇది పలకరించాలి కాబట్టి పలకరిస్తారు, నీళ్ళు ఇవ్వాలి కాబట్టి నీళ్ళు ఇస్తారు, తిను అని చెప్పాలి కాబట్టి తినమంటారు. ఇట్లా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కేతు అంటే ఏది నాకు వద్దు అనేవాడు అనమాట. కాబట్టి ఎవరు పట్టించుకోరు అని అర్థం. కాబట్టి 4వ ఇంట్లో రాహు అంటే వీళ్ళ సొంత గ్రామంలో వీళ్ళకి లేనిపోయిన సమస్యలు వస్తాయి, సంబంధం లేని సమస్యలు వస్తాయి. ఎవరో చేసిందని నా మీద పడతారేంద్ర బాబు, మా ఇంట్లో నేను ఉన్నాను, నిజంగా గొడవ పడిన వదిలేసి నేనేదో అక్కడ ఉన్నట్టు చేస్తూ ఉంటారు. సంబంధం లేని సమస్యలు వస్తాయి. చూడండి, 4వ ఇంట్లో రాహు ఉంటే వస్తాయి. వీళ్ళు ఊరు దాటిపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా కొద్ది రోజులు కొంతమంది ఊర్లో గొడవలు పడలేక ఆ ఊరే వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోతారు. సమస్య అంతా వాళ్ళకి ఇల్లు లేక కాదు, కయ్యలు కాలువలు లేక కాదు, అన్ని పని ఉంటాయి. ఊర్లో లేనిపోయిన సమస్యలు వీళ్ళకే వస్తుంటాయి, అందుకే వెళ్ళిపోతారు. ఊరు వేసి పెడేస్తారు. ఆ బాధలు పడలేక రాహు అట్టాడు ఇస్తాడు. రాహు వచ్చేకాడికి ఒక విధంగా ఒక బ్లఫ్ మాస్టర్, సంబంధం ఉండేవి లేనివన్నీ అంటకట్టేస్తాడు. లేదంటే దూరం వెళ్ళిపోతే పట్టించుకోడు. ప్రస్తుతానికి అట్టు ఉంటుంది, గృహ వాతావరణం అలా ఉంటుంది. ఇప్పుడు పంచమంలో శని కుజులు కలిశారు కాబట్టి యుద్ధ గ్రహాలు అన్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? యుద్ధం అంటే సంఘర్షణ, మానసిక సంఘర్షణ. పంచమస్థానం మానసిక స్థానము. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఆయుధం ఎత్తుకుని వీళ్ళు ఒకరికి ఏదో పని చేయాలి. డైలీ ఏం చేయాలి? ఆయుధం ఎత్తుకొని కూరగాయలను వీళ్ళే తిరగాలి, ఇంట్లో ఇంకెవరికి ఇవ్వకూడదు. గార్డెన్లో ఫ్లవర్స్ కత్తిరించవచ్చు, బొమ్మతో పాటు బెలూన్స్ కాల్చవచ్చు. తర్వాత ఒక కత్తిర ఎత్తుకుని చిత్తు కాయలు ముక్కలు ఒక 5 నిమిషాలు కట్ తినచ్చు, అన్ని కూడా డస్ట్బిన్లు వేయచ్చు. లేదా చికెన్ సెంటర్ ఉంటే అడవి కూర్చోవచ్చు, వాడు కట్ చేస్తాం చూస్తా కూర్చోవచ్చు. అలా చూడడం కూడా అంతే కదా. కేజీఎఫ్, బాహుబలి, దానవీర సూరకర్ణ ఇలాంటి సినిమాలు ఎక్కువ యుద్ధాలు, కత్తులతో పుట్టుపాకులతో ఉంటారు. అట్లాంటి సినిమాలు చూస్తూ ఉండొచ్చు, రిలాక్సేషన్. అదేవిధంగా క్రికెట్, ఫుట్బాల్,
బాక్సింగ్ లాంటి చూడు, అది కూడా యుద్ధాలే. ఒకరిపైన ఒకరు బ్యాట్లు ఎత్తుకుపోతారు, రా నువ్వు నేను తేల్చుకుందని కొడతా ఉంటారు, వాడేసి కొడతా ఉంటాడు, అవును. యుద్ధమే. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే రిలాక్సేషను. ఎందుకు అంటే ఇప్పుడు అది మైనస్ కదా, కుజుడు శని కూడా మైనస్. మనం అదే పని మనం చేస్తున్నాం, యుద్ధం అంటే ఆ వేపనెత్తుకుని ఏదో ఒకటి చేస్తున్నాం, ఇది మైనస్. మ్యాథమెటిక్స్లో ఏమవుతుంది, మైనస్ మైనస్ ఏమవుతుంది, అంతే. అదే చేస్తే వీళ్ళు రిలాక్స్ అవుతారు. ఇక్కడ మైనస్ మైనస్ మ్యాథమెటిక్స్ ఎంత వాస్తవమో, గ్రహ వ్యతిరేకత మనము చేస్తే అంతే ప్లస్. ఇప్పుడు నేను ఆయుధం ఎత్తుకుని పోయి నరకమని నేను చెప్పలేదు, అది సమస్యలు పోలీస్ చేయడం పోతారు. అనుకూలంగా ఉండే పనులే చేయాలి. నేను చికెన్ సెంటర్ కాడ పోవాలని ఇప్పుడు లేడీస్ ఉంటారు, ఇప్పుడు ఈ రాశిలో చికెన్ సెంటర్ కాడ పోయి కూర్చుంటే ఎట్టుంటుంది, వాడు కత్తెర చూస్తుంటే వాడు నన్ను చూస్తుంది అనుకుంటాడు. అప్పుడేం చేయాలి, చికెన్ కటింగ్ చేసేటువంటి ఎలా చికెన్ కత్తిరిస్తారని ఒక యూట్యూబ్లో చెప్పినాం అనుకో, ఆటోమేటిక్ చికెన్ కత్తిరించే వీడియో వస్తుంది, 10 వీడియోలు వస్తాయి. ఫారెన్ మార్కెట్లు చూస్తే పాములు కప్పలతో కూడా కత్తిరిస్తుంటారు వాళ్ళు, అవి చూస్తా కూర్చోవాలి. ఇప్పుడు నేను చెప్పినాను కాబట్టి చికెన్ సెంటర్ కాడ పోయి కూర్చుంటే ఇది జ్యోతిష్యం కాదు కాబట్టి మనం అన్వయించి చెప్పాలి. అంటే దేనికి దానికి. ఇప్పుడు ఒక్కోసారి వేడి చేస్తే చికెన్ సూప్ ఇస్తారు, చికెన్ వేడి, ఇటు వేడి చేస్తే చికెన్ సూప్ వేస్తారు, వేడి కలిసి కూల్ అయిపోతుంది. విరుగుడు, వేడికి వేడే విరుగుడు, దేనికి అదే విరుగుడు, ముళ్ళుతోనే తీయాలంటారు కదా, సేమ్ అంతే అనమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇది ఒక ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే కష్టాలు మర్చిపోతారు. వీళ్ళు ఇప్పుడు చేయకూడని పని ఇంకోటి ఉంది, బాధాకరమైన సీరియల్స్, బాధాకరమైన సినిమాలు, బాధలు ఎవరిని చెప్తే వినడం చేయకూడదు. వృశ్చిక రాశి వాళ్ళ బలహీనత అదే. వీళ్ళు బాధను వేగంగా రిసీవ్ చేసుకుంటారు, పాతాళం కదా నింపుకుంటారు, గంటల తరబడి బాధపడతారు, గంటల తరబడి వేరే వాళ్ళ బాధలు చెప్తే వింటారు. సీరియల్లో ఉన్నటువంటి ఆ సీన్లు చూసి వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు ఏడేస్తారు, వాళ్ళు నటిస్తుంటారు, వీళ్ళు జీవిస్తూ ఉంటారు, నిజంగానే జరుగుతుంది అనుకుంటారు. కానీ సీరియల్ అನ್ನು వీళ్ళకి భ్రమ ఉండదు. దుఃఖకరమైనటువంటి సినిమాలు చూడకూడదు, అది నిజంగానే సమస్యలు అనుకుంటారు వీళ్ళు. యాక్టింగ్ వాళ్ళు లక్షల కోట్లు తీసుకుని నటిస్తున్నారని వీళ్ళకి మర్చిపోతారు వీళ్ళు. అంటే బాధను ఎక్కువ రిసీవ్ చేసుకునేస్తారు, సెంటిమెంట్కి ఎక్కువగా వీళ్ళు బానిసలు. కాబట్టి బాధాకరమైన విషయాలు ఎప్పుడూ లైఫ్ టైం చూడకూడదు, వేరే వాళ్ళ బాధలు అసలు వినకూడదు. వింటే వీళ్ళదే బాధగా ఫీల్ అయ్యి వాళ్ళకి వీళ్ళు మోసపోతారు. అయ్యో నేనున్నా నీకెందుకు, నా చేతిలో ఉంగరం పెట్టుకో, నాకు చైన్ తీసుకుని నువ్వు సమస్య తీర్చుకో అని చెప్పేస్తారు, వాళ్ళు మోసం చేసేస్తారు. వీళ్ళు పాతాళం కాబట్టి వీళ్ళు రహస్యంగానే ఉండాలి, వీళ్ళ రహస్యం బయట వాళ్ళకి చెప్పకూడదు, చెప్పితే నవ్వుల పాలవుతారు. ఇంటి గుట్టు వీధిలోకి రాకూడదు అంటారు కదా, అట్లా వీళ్ళింటి గుట్టు అంటే వీళ్ళ యొక్క రహస్యం అర్థం. ఇల్లు అంటే మన శరీరం. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు ఏ రహస్యం ఎవరికి చెప్పకూడదు, ఇంట్లో వాళ్ళకి మాత్రం చెప్పాలి, బయట వాళ్ళకి చెప్పకూడదు, అది వీళ్ళకి నష్టం. ఇది గోచారానికి సంబంధం లేనటువంటి వీళ్లకు శాశ్వతమైన పరిహారము. కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు చేయాల్సినటువంటిది అదేవిధంగా వీళ్ళు కూడా మెడిటేషన్ చేయడం మంచిది. 10వ ఇంట్లో కర్మస్థానంలో కేతు ఉన్నాడు కదా, కర్మ అంటే ఏ కర్మ చేయాలి, కేతు అంటే మెడిటేషనే. కేతు లేకుంటే అక్కడ మెడిటేషన్ అర్థం, తపస్సు సాధన అర్థం. చక్కగా వీళ్ళు మంచి సంగీతం కళ్ళు మూసుకునేసి మంచి హార్మోనియం సంగీతం వింటా ఉండొచ్చు. గంట అయితే కూడా 10 నిమిషాలలాగా ఉంటుంది ఆ మ్యూజిక్ మాత్రం. ఓంకారం వింటా ఉండొచ్చు, లేదు వీళ్ళకి నచ్చిన సంగీతం ఏదైనా వినొచ్చు, లేదు ఏకాంతంగా పోయి ఒక కొండపైన కూర్చోవచ్చు ప్రశాంతంగా, 4 వాటర్ బాటిల్ ఒక 5 బిస్కెట్ ప్యాకెట్లు ఎత్తుకునేసి మెల్లగా నవ్వులతో ఆడబోయే బాధలు చూస్తా కూర్చోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రైన్లో ఉన్నటువంటి పైకి పోయే కొద్దికి వీళ్ళు పాతాళం కదా, పైకి పోయే కొద్దికి పాతాళం నుంచి పైకి వచ్చినట్టే ప్రశాంతంగా ఉండొచ్చు. కొద్ది కాలం మాత్రమే ఇదంతా, ప్రకృతిని ఆస్వాదించాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళు ద్వితీయ స్థానాన్ని గురువు చూస్తాడు, డబ్బు కావాలి కాబట్టి గురు దక్షిణామూర్తి ఆరాధన చేయడం మంచిది. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ ఏదైనా గురువుని ఆశ్రయించారంటే ఎంత క్లిష్ట పరిస్థితులైనా సరే పైకి వచ్చేస్తారు. వీళ్ళ రాశికి ద్వితీయాధిపతి పంచమాధిపతి కూడా గురువే. కాబట్టి గురువులు, పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు లేదా ఇంకేదైనా ఆరాధన చేసుకోవచ్చు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ గురువే, మహమ్మద్ ప్రవక్త గురువే, గురునానక్ గురువే, గౌతమ్ బుద్ధుడు గురువే, మనకు లార్డ్ కృష్ణ గురువే. ఏ మతానికి ఆ మతానికి ప్రపంచ స్థాయి సందేశించినటువంటి గొప్ప లెజెండరీస్ సోల్స్ ఉన్నారు. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు వాళ్ళ మతం మీదనే కావచ్చు చక్కగా ఆరాధించడం వల్ల దారి దొరుకుతుంది. గురువు అంటే దారి చూపించేవాడు కాబట్టి దారి దొరుకుతుంది. పాతాళము అంటే చీకటి కాబట్టి చీకటిలోకి చంద్రుడు వస్తే వెలుగును కోల్పోతాడు కాబట్టి ఇక్కడ నీచపడతాడు. కాబట్టి వృశ్చిక రాశి అంటే
హాస్పిటల్, మన ఇంట్లో బాత్రూము. కాలపురుడికి 8వ స్థానం. కాలపురుడికి 8వ స్థానం అంటే మీ బాత్రూమ్. 8వ స్థానం అంటే బాత్రూమ్. కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు బాత్రూముల్లో ఉండకూడదు, వేగంగా స్నానం చేసుకోవాలి. కొంతమంది బాత్రూంలో పాటలు పాడుకుంటా 1 గంట సేపు స్నానం చేస్తారు. అది వీళ్ళు చేయకూడదు. వీళ్ళు మాత్రం ఎక్కువసేపు బాత్రూమ్ ఉండకూడదు. అది ఇంకా ఎక్కువగా తీసుకుంటుంది. పాతాళం అంటే మురికి అని కూడా అర్థం. కాబట్టి వీళ్ళు ఈ చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా ఇవి. ఇలా చేసుకుంటే యాక్టివేట్ అయిపోతారు ఇమ్మీడియట్. గ్రహాలు వ్యతిరేకంగా ఉంటే అడిగిపోతాయి, కొద్ది రోజులు మామూలుగా అనుకూలంగా వస్తాయి. వీళ్ళ ఊర్లో వీళ్ళు ఏ విషయాలు పట్టించుకోకపోవడం మంచిది. రాహు 4 గంటలు కాబట్టి అత్తగారింటి పోకపోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి వాటికి కూడా పెద్దగా అట్రాక్షన్ ఉండదు. అత్తగారింట్లో కేతు ఉన్నప్పుడు అత్తగారు కదా, వాళ్ళ కూతురునే కదా ఇవాళ. అక్కడ కేతు ఉంటే మా అమ్మాయికి నచ్చింది, వాళ్ళ అమ్మకి నచ్చలేదు అంటుంటారు. అక్కడ కేతు ఉంటాడా? ఆ కేతు మారినాక ఆమెకి మళ్ళీ నచ్చుతుంది. నేను అప్పుడు అనుకున్నా, నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు నాకెందుకు మా నాపిల్లడికి ఇద్దాం అనిపిస్తుంది. అంటే గ్రహం మారిన వెంటనే ఆమెకు కూడా మారిపోతుంది. ఇవి గ్రహాలకు మనుషులకు మన జీవితాలకు దగ్గర కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా సులభ రీతిలో మనం చెప్పాం, విపులంగా చెప్పాం. వృశ్చిక రాశులు అటని భయపడాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు ఒక విధమైన మొండి. వీళ్ళు కానీ పట్టినారంటే పట్టు, వీళ్ళు తెగే వరకు లాగుతారు. అది ఎంత పెద్దదైనా సరే సముద్రంలో ఇదేస్తారు. వీళ్ళకి అంత మొండితనం వేరే ఉంది మళ్ళీ. కానీ ఇతరులకు ఏమరిపోతారు. ఇతరులకు ఏమరిపోతారంటే ఎవరైనా బాధలు చెప్తే వాళ్ళ బాధలు విలువనుకోవడం, అదే ఏమరిపోవడం. ఎవరి బాధలు వినకూడదు, అసలు అట్లాంటి సీరియల్లో చూడకూడదు. బాధాకరమైన సీరియల్, సినిమాలంతా ఆదరించేది వీళ్ళే. పోయి కూర్చొని కట్చీపులు, బెడ్షీట్లు తడిసిపోతాకుండా తుడుచుకొని ఏడుస్తూ ఉంటారు. అట్టా వాటికి బలి కాకూడదు. అది వీళ్ళకు లైఫ్ టైం సూచన, సలహా, జాగ్రత్త. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము. కులదేవత ఆరాధన కూడా చాలా ముఖ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే కులదేవత అనే స్థానం కూడా గురువే అధిపతి. గురువు ఆరాధన చాలా బాగా చేసుకోవాలి. వీళ్ళకి ఎవరైనా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళు ఉంటే వెతుక్కొని వెళ్ళి వాళ్ళకి గుర్తు చేసి, వాళ్ళకి ఏదైనా స్వీటో ఏదైనా నోట్లో పెట్టి చక్కగా వాళ్ళకి చెప్పులు గిప్పులు తీసి, బట్టలు తీసి, వాళ్ళతో ఒక ఫోటో పట్టుకొని రావాలి. అప్పుడు వాళ్ళు ఆనందపడతారు. ఎప్పుడో 20 ఏళ్ళ ముందు చదువుకున్న విద్యార్థి ఈరోజు వచ్చి నన్ను ఎదుక్కొని వచ్చి నాకు ఇంత ఇచ్చారనేసి, అది ఆనందం వీళ్ళకు ఉన్న గ్రాసిని మొత్తం బూడిద చేసేస్తుంది. అంటే గురువు వీళ్ళకు అనుకూలం కాబట్టి ఆ గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. మనకు నిజంగా పాఠాలు చెప్పి కూర్చోలే, ఇది చెప్పు, ఇంకోసారి చెప్పు, చెప్తావా లేదా అని కొట్టి మనకు విద్య నేర్పించేది ఒక గురువే. అప్పుడు గురువు మనకు శత్రువులాగా కొడేస్తాడు అనిపిస్తుంది. మనం గొప్పలైన తర్వాత తెలుస్తుంది. ఆయన కొట్టబెట్టి 4 ఏళ్ళు నాకు ఆ విషయం కొట్టి చెప్పిందే శాశ్వతంగా ఉంటుంది, తలకు అతుక్కొని ఉంటుంది ఆ విజ్ఞానం. అది మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకు గురువు గొప్పవాడు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు గురువుని ఎత్తుక్కొని వాళ్ళు ఎప్పుడన్నా గురువులు ఎత్తుకెళ్ళిపోవాలి. మనకుంటారు బాబాలు, వాళ్ళంతా ఉంటారు, వాళ్ళ జగద్గురువులు. జగత్తుకి ఏదో ఒక సందేశం ఇవ్వడానికి పుడతారు వాళ్ళు. ఆస్తిపాసలు పుట్టరు వాళ్ళు. సింపుల్గా ఉంటారు, పాత బట్టలు వేసుకుని ఉంటారు, కానీ మహత్యాలు చూపిస్తూ ఉంటారు. మనకు మన జీవితాన్ని శిల్పంలో చెక్కినటువంటి గురువును వెతుక్కోవడం, వెళ్ళాలి, వెళ్ళి ఈ విధమైన సేవ చేయాలి. లేదు ఒకవేళ ఆ గురువే లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి వెళ్ళి స్వీట్లు అవన్నీ ఇచ్చి, గురువు గారు మేము శిష్యుడు అని, మా గురువు గారి భార్య మీరు, మాకు తల్లితో సమానం అని చెప్పేసి రావాలి. ఇది వృశ్చిక రాశి వాళ్ళు చేసుకుంటారంటే ఎప్పటికైనా సరే, ఈ నెలని కాదు జీవిత పర్యంతం కూడా వీళ్ళు డెవలప్ అవుతూనే ఉంటారు. వీళ్ళ డెవలప్మెంట్కి అది ఒక సీక్రెట్ లాజిక్. ఇది వీళ్ళకు గురువు అనుకూల గ్రహం. గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసం? మరి బాగుంటుంది. రాశాధిపతి రాశిని చూస్తున్నప్పుడు లక్ష్య దోషాలు హరిస్తాడు రాశిని చూస్తే గురువు అని నేను చెప్పినప్పుడు, వీటన్నిటికి కూడా ఏమీ ఇబ్బంది లేదు, అధిగమించవచ్చు, పెట్టుకొని చేసుకొని వెళ్ళచ్చు. కొన్ని రిస్కులు రావాలా, ప్రతి ఒక్కరికి కొన్ని రిస్కులు వస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు. ఏ రిస్క్ నాకు రాకూడదు అనుకుంటే వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు. దాన్ని అధిగమించే శక్తిని దైవికంగా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 4 గ్రహాలు ఉన్నంత మాత్రాన అవేమి జీవితాంతం ఉండవు, అవి కూడా జరిగిపోతూ ఉంటాయి. ప్రయాణం 360 డిగ్రీస్లో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి. ఒక్కోసారి 4, 5, 6 గ్రహాలు ఒకే చోటకు వచ్చేస్తాయి. ఆడ గ్రహ సంఘర్షణ. ఇప్పుడు మనము యూనివర్స్లో సోలార్ సిస్టమ్ అని కొడితే, గెలాక్సీ అని కొడితే మనకు గ్రహాలు జూపిటర్ ఎలా ఉందో కనిపిస్తుంది రియల్గానే. అన్ని గ్రహాల సిస్టమ్ కనిపిస్తుంది. ఆ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని 100 కిలోమీటర్ల మేర ఆ గ్రహం చుట్టూ
పెద్ద పెద్ద గీతలు తిరుగుతుంటాయి. అవే వలయాలు అంటారు, ఆరా అంటారు, గ్రహం యొక్క ఆరా. గ్రహాలు దగ్గరికి వచ్చాయనుకో, ఈ గ్రహం యొక్క వలయాలు ఆ గ్రహం యొక్క వలయాలు డాష్ కొడతాయి కదా, ఆ వలయాల్లో కూడా గ్రహ శకలాలు ఉంటాయి, రాళ్ళుగా తిరుగుతుంటాయి. అవన్నీ కూడా ఆ వలయాలన్నీ టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు ఏమవుతుంది, పెద్ద సంఘర్షణ పుడుతుంది అక్కడ యూనివర్స్లో. ఇప్పుడు 4 గ్రహాలు టచ్ అయ్యి ఒకే రాశిలోకి 30 డిగ్రీస్లోకి వచ్చేసాయి. 30 డిగ్రీలు 4 గ్రహాలు ఉన్నాయనుకుందాము. 7.5 డిగ్రీలో ఒక గ్రహం ఉంటుంది అలా ఎత్తుకుంటే. 15 డిగ్రీస్ 2 ప్లానెట్స్, ఇంకో 15 డిగ్రీలో 2 ప్లానెట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడేమవుతుంది, 2 బస్సులు పక్కకు వచ్చేసినాయి అనుకోండి, గుద్దుకునే అంత పరిస్థితికి. ఈ బస్సు యొక్క ఫోర్సు ఆ బస్సు యొక్క ఫోర్సు మధ్యలో మా బస్సు కిటికీ సైడ్ కూర్చునే వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది. సేమ్ అంతే. అందుకే ఎక్కువగా షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ప్రపంచానికి ప్రళయాలు, యుద్ధాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మహమ్మారులు, వైరస్లు ఏదేదో వస్తాయని దానికి కారణం ఇది. ఈ గ్రహాల ఆరాలు మిక్స్ అవుతాయి అక్కడ. ఇవన్నీ మిక్స్ అయ్యి భయంకరమైన శబ్దంతో ఉజ్జను ఒట్టు మళ్ళీ ఇట్లా వెళ్తాయి దూరంగా. అలా వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. గ్రహాలు గుద్దుకోవు, ఆ వలయాలు టచ్ అవుతాయి. ఇది అసలు శిస్సులు విషయం. కాబట్టి ఇప్పుడు అందుకే మీనరాశి 4వ ఇల్లు సముద్రము. మీనరాశి అంటే ఈరోజు వార్షిప్స్ని సముద్రంలో కూలుస్తున్నారు. సముద్రంలోనే పెద్ద వార్షిప్ను కూల్చారు శ్రీలంక తీరంలో. ఇరాన్ వాళ్ళది, అమెరికా వాళ్ళు. 87 మంది ఎంతోమంది సిబ్బందులు అట్లా గల్లంతే చనిపోయారు. ఆ షిప్లో ఉన్న అందరూ చనిపోయారు. 23 మందిని ఏమో కాపాడారు, ఇంకొంతమందిని ఏదో హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇంకొంతమంది సముద్రంలో పూశారు. సముద్రంలో జరిగింది చూడండి. కుజుడు శని సముద్రంలో ఉన్నారు, యుద్ధం అక్కడే జరుగుతుంది. గ్రహాలు గ్రహ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పడానికి ఇది ఈ మధ్య వచ్చిన గ్రహణం కూడా విదేశాలకే కనిపించింది, మన దేశానికి కనిపించలేదు. మన దేశము ప్రశాంతంగా ఉంది, కనీసం ఒక అగ్గిపుల్ల కూడా గీయదు మన భారతదేశం. యుద్ధం కాదు కదా, అగ్గిపెట్టి కూడా గీయదు. ఎవరైనా కొట్టుకున్నా కానీ ఎవరికి కావాలన్నా చివరికి అన్నమో రామచంద్ర అంటే అన్నము, దాహమో రామచంద్ర అంటే నీళ్లు పోస్తుంది మన దేశం. ప్రపంచానికి అన్నపూర్ణగా మన దేశం నిలవబోతుంది. భారతదేశమే అందరికీ బాస్ట్గా నిలవబోతుంది. ఈ దేశంలో హ్యూమానిటీ ఉందని ప్రపంచ దేశాలు ఇప్పటికే గుర్తించేశాయి. అన్ని దేశాలు, ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు పరుగులు తీయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు దుబాయ్ లాంటి సేఫ్టీ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కూడా మిస్సైల్స్ పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ పైన పడింది, బుర్జ్ ఖలీఫాను కొడతామంటున్నారు. అట్లా ఖతారు, ఎన్నెన్నో దేశాల పైన వచ్చి బాంబులు పడిపోతున్నాయి. సేఫ్టీ ఎక్కడుంది అక్కడ? మన దేశం ఎవరిని ఇబ్బంది పెడదు, ఎవరు వచ్చినా ఆదరించి అన్నం పెడుతుంది. కాబట్టి ప్రపంచం భారతదేశం వైపు చూసేటువంటి శుభ పరిణామము ఇటువంటి యుద్ధాల వల్ల మన దేశానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గురువు అనేటువంటి పాత్రను మన దేశమే పోషిస్తాం తప్పితే ఇంకెవ్వరు లేరు. ఒక్కో దేశానికి ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, మన దేశానికి ఏ లోటుపాట్లు లేవు. కాబట్టి ఇప్పుడు మనకు 4వ స్థానంలో జరుగుతున్న సంఘర్షణల ధనుసు రాశి వాళ్ళకు రాశిని గురువు చూస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళు సేఫ్. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు కదా, గృహ వాహన యోగాలు ఉన్నాయి. చక్కగా అన్ని బాగున్నాయి. ఒక కేతుకి పరిహారం చేసుకోవాలి, కాలసర్ప దోషానికి గరుడారాధన చేసుకోవాలి. ఇది చేసుకుంటే చాలు. మరి ఈ అన్ని రంగాల వరకు కలిసి రావాలంటే దైవాన్ని పూజించవచ్చు అంటారు. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుంది? గరుడారాధన, దుర్గాదేవి తర్వాత విఘ్నేశ్వరుడు ఎందుకంటే అష్టమంలో కేతువు, విఘ్నేశ్వరుడు. 2వ ఇంట్లో రాహువు, దుర్గాదేవి. గరుక్మంతుల ఆరాధన, రాహుకేతుల మధ్యలోనే అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి గరుక్మంతుల ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. గరుడారాధన చక్కగా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి లేదా వాళ్ళ పక్క దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎదురుగా గరుక్మంతుల వారు ఉంటారు. చక్కగా గరుక్మంతుల వారి గురించి విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నటువంటి ఏకైక జ్యోతిష విధానం తంత్ర జ్యోతిష విధానం. నేను మాత్రం తీసుకొస్తున్నా. గరుక్మంతుడు అని మాటికి ఆయన తలుచుకుంటున్నాను. ఆయన సాక్షాత్ మహావిష్ణువుని తిప్పుతూ ఉంటాడు, లక్ష్మీదేవిని మహావిష్ణువుని. ఎంత వాల్యుబుల్ గాడ్ ఆయన. సర్పాలు ఆయన ఆహారము. సర్ప దోషం ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళారంటే దరిదాపులు ఉండవు, తినేస్తాడు ఇంక గరుక్మంతుడు, వీళ్ళిద్దరిపోతే అనేసి. కాబట్టి చాలా గొప్ప, అతి గొప్ప దేవత. గరుడ పురాణమే ఉంది, ఏకంగా గరుక్మంతుడు పురాణమే ఉంది. ఎంత వాల్యూ అసలు. ఆ గరుక్మంతుని పూజించాలంటే పరుగులు ఎత్తాలి మనం. చక్కగా చూడండి వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎంత బాగుంటాయి, ఆయన రెక్కలు ఎలా పెట్టుకొని ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటాడు. ఆ గరుక్మంతుల వారిని చూస్తానండి, ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. అంత అద్భుతంగా ఆయన నమస్కార వదనంతో భక్తి పారవేశంలో వెంకటేశ్వర స్వామిని లేదా మహావిష్ణుని చూస్తూ ఉంటాడు. ఆయన ముందర కూర్చొని ఓ దీపం పెట్టడం, ఓ కొబ్బరికాయ, అరటిపండు, తేనె, అటుకులో, కలకండో, బెల్లము,
ఏదో చక్కటి నేచురల్ ఫుడ్ పెట్టి అగరవతులు వెలిగిస్తే ఎంత బాగుంటుంది. మనకు అవకాశం ఇస్తే ఒక పూలమాల ఆయన మెడలో వేస్తే ఎంత బాగుంటుంది. ఒక పండ్లు పలహారాలతో ఒక మాల వేస్తే ఎంత బాగుంటుంది. ఆయన్ని చూడండి మనం కోరుకుంటే ఎంత బాగుంటుంది. గరుడ పురాణంతోనే మనకు మొత్తం ఎంతో విజ్ఞానం తెలిసింది. యమలోకము, వైతరణి నది, ఏ టు జెడ్ మన పుట్టుక చావు రహస్యాల పాప పుణ్యాలు తెలిసినాయి. అంత గొప్ప దేవత ఆయన. కాబట్టి ఇప్పుడు కాలసర్ప దోషం జరుగుతుంది. ప్రతి రాశి వాళ్ళు, ప్రతి నక్షత్రం వాళ్ళు, భూమి పైన ప్రతి మనిషి ఆరాధించాలంటే దేవత గరుత్మంతుల వారు. ఇప్పుడు మరీ తప్పకుండా ఆరాధించాలి. కాబట్టి అందుకే నేను ఎవరైనా గరుడ టాటూ వేసుకోమంట. ఏదంటే పిచ్చి పిచ్చి ముగ్గులు వేసుకుని దానికన్నా టాటూలు గరుత్మంతుని వేసుకోండి, సర్పదోషం నశించిపోతుంది. ఆ సింబల్ ఉంటుంది కదా. నేను వేసుకున్నాను. నాకు ఇక్కడ గరుత్మంతుల వారు టాటూ ఉంది. ఎన్నో సంవత్సరాల ముందు వేసుకున్నా. అద్భుతంగా నాకు చాలా ఇష్టం గరుత్మంతుల వారు అంటే. ఆ టాటూ నేను ఇష్టపడి వేసుకున్నాను. ఆయన గురించి ప్రచారం చేసే అదృష్టాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇటువంటివి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు పోలీస్ అంటే వాళ్ళకు ఒక సింబాలిజం ఉంటుంది, వాళ్ళ డ్రెస్సు, యూనిఫామ్. ఇంకొక ఎంప్లాయ్ అంటే వాళ్ళకు ఒక సింబల్, వీళ్ళు పలానా యూనిఫామ్లో ఉంటారనేసి. అట్లా గరుడ సింబల్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం చూడగానే అటువంటి మనకు సర్పదోషం రాదు. ఇతని దగ్గర గరుత్మంతుల వారి యొక్క చిహ్నం ఉంది తెలియజేస్తున్నాం. బీ కేర్ఫుల్, నా జోలికి రావద్దు అని. అందుకు ఇట్లా నిలువుగా పెట్టుకుంటే విష్ణు ఈ సింబాలిజం, ఇతను విష్ణు భక్తుడు, శివభక్తుడు, సేమ్ సింబాలిజం. గరుత్మంతుల వారిని మనం ఎప్పుడైతే రింగ్ కానీ, డాలర్ కానీ, టాటో కానీ వేసుకుంటామో ఆటోమేటిక్గా సర్పదోషం ఎందుకు వస్తుంది. కొంచెం దూరంగా ఉందాం, వీళ్ళకి వద్దు ఉంటుంది. సర్పదోషం లేకపోతే జీవితాన్ని గెలిచేయచ్చు. కాబట్టి ఇది ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసం చేసుకుంటున్నట్టు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు, ఉద్యోగస్తులకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే వాళ్ళకి ఎలా ఉందంటారు? కొత్తగా వ్యాపారంలో కొంచెం ఆచితూచి పోవడం బెటరు. ఏలాల్సిన ప్రభావం ఇంకా ఉంది. ఈ చతుర్థ గ్రహ కూటమి కొంచెం విడిపడాలి. లగ్నంలో రాకున్నాడు కాబట్టి విద్యార్థులు బాగా తెలివిగా ఆలోచిస్తారు. తల బలంగా కలిగినంటే తెలివితేటలు బాగున్నట్టే కదా, తెగింపు, ధైర్యం ఉన్నట్టే కదా. ఏమైనా సరే సమస్యను అధిగమించగలిగేటువంటి లాజిక్స్ తెలుస్తాయి కదా. రాహు అంటేనే లాజిక్. మనకు లాజిక్, ఐడియా, టెక్నిక్ ఇవన్నీ దొరకాలంటే రాహు బాగుంటే దొరుకుతుంది. ఏం చదువుకున్నాడు లాజిక్గా, తెలివిగా చదువుకున్న వాళ్ళకన్నా గొప్పగా తెలివితేటలు ప్రదర్శిస్తున్న వాళ్ళకి రాహు బాగుంటాడు. ఆ లాజిక్ అనేటువంటిది రాహువే వాళ్ళకి తలలో రాసినట్టు లాజిక్గా పోతుంటారు. చదువుకున్న వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు, స్టార్ సింబల్స్ చూస్తూ ఉంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పోతుంది. అయితే అవుతుంది, లేదంటే లేదు. ఇక్కడ లాజికల్ థింకింగ్, లాజికల్ పాయింట్స్ వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఎక్సలెంట్గా రాస్తారు. వీళ్ళకి తెలియని కోసం వస్తే కూడా లాజిక్గా రాస్తారు ఆన్సర్. ఇలా రాస్తే ఇది సరిపోతుందని వాళ్ళ ఆలోచన విధానం చూస్తారు. ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాళ్ళు ఆన్సర్ చూసే పిల్లోడు సైకాలజీ కనిపెడతారు. వీడు సొంతంగా ఆన్సర్ రాశాడని తెలుసుకుని మార్కులు మామూలుగా ఏదైనా 1-2 మార్కులు ఎక్కువ వేస్తారు. అలా పోగలిగినప్పుడే అడ్మినిస్ట్రేషన్ సెక్టర్లో సక్సెస్ అవుతారు. ఐఏఎస్లకంతా అప్పటికప్పుడే సమస్య పరిష్కారం కనుక్కునేటువంటి నైపుణ్యం కావాలి. పుస్తకాల్లో చదువు కాదు కావాల్సింది. పుస్తకాల చదువు బేసిక్. కాబట్టి ఆ లాజిక్, ఆ సామర్థ్యం కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు పుష్కలంగా ఉంది. రాహు లగ్నంలో రాశిలో ఉండడమే. రాహు దాంట్లో మహాబలవంతుడు. అలా లాజిక్గా ఆలోచించే మహావిష్ణుని ఏమార్చి అమృతం తాగాడు. ఆయన మనం మామూలుగా ఉంటే తెచ్చిపోయినప్పుడు తాగదాం అనుకుంటే ఏం లేదు. ఈరోజు రాహు మనకు పరిచయమైనడు. ఈయన లాజిక్గా ఆలోచించి ఎంత టోళ్ళైనా సరే బురిడి కొట్టించవచ్చని చేస్తాడనమాట. అంటే ఇది మీరు వీళ్ళకు ఆ విషయంలో మాత్రం సూపర్. మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, 40, 50, 30 దాటిన వాళ్ళు ఈ డ్రింక్ అలవాటున్న వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎక్కువగా అది అటువైపు లాక్కెళ్ళిపోయిన అవకాశం ఉంటుంది. అసలు వైన్ లేదా ఈ విస్కీ, బ్రాందీ, రమ్ము, ఈ మద్యము అంటేనే రాహు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మద్యపానం అంటేనే రాహు. తల బలంగా కలిగినాడు కదా, తల బలంగా ఉన్నాడు, క్రూరమైన ఆలోచన కలిగినాడు కదా, మద్యపానాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే గ్రామ దేవతలకు కూడా ఎక్కువగా పెడతారు. ఈ సారాయి, కళ్ళు లాంటివి నైవేద్యాలు అమ్మవార్లకు పెట్టేటువంటి ఆచారం ఎన్నో చోట్ల ఉంది. అంటే ఈ పిల్లలు కాదు పెద్దవాళ్ళకు ఇప్పుడు మద్యపాన ప్రియులుగా ఎక్కువైపోయేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని నియంత్రించుకోవడం బెటరు. ఆదాయం ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టినాయి, లేదంటే నువ్వు అనవసరంగా ఇది అవుతారు కదా. కాబట్టి రాహు యొక్క
ప్రత్యేకతలు ఇవి. కానీ ఆ ప్రత్యేకత డబ్బులుంటే ఓకే, డబ్బు లేకపోతే అది కుటుంబాలు గుల్లైపోతాయి. కుటుంబ స్థానంలో 4 గ్రహాల సంఘర్షణలు ఉన్నాయి కాబట్టి దీనంతా కంట్రోల్ చేసుకోవాలి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ వాతావరణము కొంచెం పర్వాలేదు, ఎందుకంటే శుక్రుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కుటుంబ సభ్యులపైన ఆధారపడడం బెటర్. ప్రతి విషయానికి ఇంట్లో వాళ్ళని సలహా తీసుకోవడం బెటరు. ఏది వీళ్ళు సొంత నిర్ణయం చేయకుండా నన్ను ఏం చేయమంటారు, కూర్చోమంటే కూర్చుంటా, చేయమంటే చేస్తా, అలా చేస్తూ వచ్చేదాని వల్ల వీళ్ళు కొన్ని రోజులు మనము ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు చేసే చాలనుకుంటే చాలు. సూపర్ పరిహారం అది. తొందరలో గురుబలం వస్తుంది, వీళ్ళ నిర్ణయాలే మెటీరియల్ అవుతాయి, మంచి ఫలితాలు చూస్తారు. ఈ కాలసర్ప దోషం వల్ల ఇతరులతో మోసపోయేదానికి అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. నిద్ర సరిగ్గా లేకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాహు 12 ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, కొన్ని నిందలు వచ్చేదానికి అవకాశం ఉంటాయి. కొన్ని నిందలు వీళ్ళు చేసే తప్పుల వల్ల వస్తాయి, వీళ్ళు చేయని తప్పుల వల్ల వస్తాయి. అటువంటివి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నిందలు అంటే ఆ రాహు వచ్చే కాడికి ఏం చేస్తాడు, అప్రతిష్ట పాలు చేసే దాంట్లో రాహు నెంబర్ 1. అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎవరితో ఏది పట్టించుకోవడం వల్ల సంబంధం లేని సమస్యలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆరోగ్యపరంగా కొంచెం దేహ అనారోగ్యం చేస్తుంది. 6వ ఇంటి వాడు రాశిలో ఉన్నాడు కదా రవి. రవి అంటే ఉష్ణగ్రహం కదా. ఇప్పుడు మనకు విపరీతమైన వేడి, ఒక సెగ దగ్గర పోయి మనం కూర్చుంటే వేడి అయిపోతుంది. అట్లాంటి గ్రహం వచ్చింది, అది కూడా చల్లారిపోతుంది, అది వేరే విషయం. మేన రాశిలో ఉంటే కానీ మంచిది కాదు. కడుపుకు సంబంధించి, హృదయానికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంది. మరి యుద్ధగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా వెహికల్లో పడడానికి లేదా ఇంకేదైనా తగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాల్లో వెళ్ళేటప్పుడు, ఎవరితో ఉన్నా కూడా వెళ్ళేటప్పుడు, కొంతమంది ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర వెనకాల ఎక్కువ పోకూడదు. వాళ్ళు మనం ఎవరైనా లిఫ్ట్ అడిగామనుకోండి, వాళ్ళు అర్జెంట్ ఏదో పోతూ ఉంటారు, వాళ్ళ అర్జెంట్ని అర్థం దృష్టిలో పెట్టుకుని భయంకరంగా స్పీడ్ పోతారు, వెనకాల ఉన్న మనిషిని మర్చిపోతారు. మన టైం బాగాలేనప్పుడు సమస్య ఏ రూపంలో వస్తుందో తెలియదు. కేర్ఫుల్గా ఉండాలి వాహన విషయాల్లో. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.